సంపదలు కూడుకున్న వారికి ఎలా శుభశకునాలు లభిస్తాయో ఆమెకన్నీ శుభశకునాలు లభించాయి. ఏమైంది? ఎడమ కన్ను అదిరినది, ఎడమ భుజం అదిరినది, ఎడమ తొడ అదిరినది. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం అంటే పైట అంటాం, అది జారిపోయినది. మనము కావాలని జార్చటం కాదు, అదే జారిపోవాలి. మన ఒంటి మీద ఉన్న వస్త్రం సహజంగా జారిపోతే అది శుభశకునం. జారి శుభం కాబట్టి మనం జార్చుకున్నాం అనుకోండి, శుభం కాదు, అది వేరే అవుతుంది, దాన్ని ఒప్పుకోం. అందుకే కించిత్ పరిశ్రంసత చారుగాత్ర్యా అంటున్నాడు. అందమైన సీతమ్మ బయట కొద్దిగా జారినది, అది కించిత్. ఆమె ఎడమ కన్ను అదిరినది, ఎడమ భుజం అదిరినది, ఎడమ తొడ అదిరినది. దలాట మధ్య భాగంలో శుభ సూచన కనపడింది. వాసస్థితాయా శిఖరాగ్రదత్యా కించిత్ పరిశ్రంసత చారుగాత్ర్యా. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే ఒక్కసారి దుఃఖం కాస్త సంతోషంగా మారింది. ఎందుకంటే కష్టాలలో బాధలలో ఉన్నప్పుడు శుభశకునాలు జరిగాయంటే త్వరలో కష్టాలు తొలగిపోతాయి అని అర్థం. అందుకే సా వీతశోక వ్యపనీత తంద్ర శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అశోభత ఆర్యావదనైన శుక్ల సీతాంశున రాత్రిరివ ఉదితేన. రాత్రి చంద్రోదయం అయితే ఎంత బాగుంటుందో ఆమె ముఖం అంత బాగుంది. చెప్తున్నాడు మనకు, సా వీతశోక వ్యపనీత తంద్ర, దుఃఖం పోయింది, అలసట పోయింది, శాంతజ్వర, జ్వరము శాంతించింది, హర్ష వివృద్ధ సత్వ, సంతోషంతో ఆమె యొక్క బలం పెరిగింది, అశోభత ఆర్యావదనైన శుక్ల, చక్కని ముఖకాంతితో ఆమె శోభించింది, చంద్రునితో శోభించినటువంటి రాత్రిలాగా. ఇలా ఆమె చనిపోదామనుకొని అన్ని ప్రయత్నాలు చేసి శుభశకునంతో ప్రయత్నాన్ని ఆపినది. కానీ చెట్టు మీద కూర్చున్నటువంటి మహానుభావునికి మాత్రం ఆమె చనిపోయే ప్రయత్నంలోనే కనపడింది. అందుకే హనుమానపి విక్రాంత సర్వం శుశ్రావతత్వత సీతాయా ప్రియకాయాశ్చ రాక్షసీనాంచ తర్జితం. హనుమంతుడు చెట్టు కొమ్మలలో ఉన్నాడు, అన్నీ విన్నాడు. రావణాసురుడు చెప్పినవి, సీతమ్మ చెప్పినవి, రాక్షసులు చెప్పినవి, వారితో వారు మాట్లాడినవి అన్నీ చూచాడు. సీతమ్మ ఏమనుకుంటున్నది అది చూచాడు. సీతమ్మ ఏ ప్రయత్నం చేస్తున్నదో దాన్ని చూచాడు. ఇంకా నేను ఊరుకుంటే సీతమ్మ ఏం చేస్తుంది? పొరపాటున ప్రాణత్యాగం చేస్తే నా ప్రయత్నమంతా వ్యర్థం కాదా? ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇన్ని వెతికి అమ్మను చూచి ఆమె ఆత్మత్యాగం చేస్తుంటే చూచి కూర్చోవటానిక నేను వచ్చినది. ఇప్పుడు తప్పకుండా ఈమెను అదృష్ట దుఃఖం దుఃఖస్య అంతమగచ్చతి. అసలు ఈ దుఃఖం అయిపోతుందో లేదో తెలియకుండా బాధపడుతున్న సీతమ్మను నేను ఓదార్చాలి. ఓదార్చకుండా సుగ్రీవుడు రాముడు చెప్పిన దాన్ని చెప్పినట్టు వింటే గతేమిటి అంటే ఏం చెప్పాడు సుగ్రీవుడు? సీతమ్మ ఎక్కడుందో చూచిరా అన్నాడు. చూచాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళి సీత లంకలో ఉంది అని చెప్దాం. వారు బయలుదేరి వస్తారు. వచ్చేవారికి ఏమవుతుంది? సరిపోతుంది. నా గతి ఏమిటి, వాళ్ళ గతి ఏమిటి, ఆయన గతి ఏమిటి? మరి ఏం చేయాలి? రాముడు లంకకు వచ్చేదాకా ఆమెను ఉంచాలి కదా. సీతమ్మ బ్రతికుండాలా వద్దా? మరి బ్రతికుండాలంటే చనిపోతా అంటున్నా, బ్రతికించాలంటే ఏం చేయాలి?
అని అనుకున్న దాన్ని కాదని చెప్పాలి కదా. రాముడు ఉన్నాడమ్మా, నీకోసం చూస్తున్నాడమ్మా, నీకోసం పంపాడమ్మా, నీకోసం పరితపిస్తున్నాడమ్మా, త్వరలో వస్తాడు, నువ్వు భయపడకు. 4 మాటలు మాట్లాడాలా? మాట్లాడకుండా పోవాలా? మాట్లాడాలి కానీ ఏం మాట్లాడాలి? ఓదార్చవయ్యా, అది నాకు తెలుసు. లాంగ్వేజ్ ప్రాబ్లం. ఏ భాష మాట్లాడాలి? నా భాష ఆమెకేమొచ్చు, ఆమె భాష నాకేమొచ్చు. నాది వానర భాష, వారిది మానవ భాష. సరే, నేను చదువుకున్నాను, సంస్కృతం మాట్లాడగలను, సంస్కృతం మాట్లాడతాను. ఇది వాచం ప్రజాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానమ్మ సీతా భీతా భవిష్యతి. ఒకవేళ పొరపాటున నేను సంస్కృతం మాట్లాడితే వానరులకు సంస్కృతం వస్తుందా? రాదే. మరి సంస్కృతం మాట్లాడే ఈ వానరుడు ఎవడు? ఇది కూడా దొంగ వేషమే. అంటే వీడు మన వాడే. రావణాసురుడే ఈ వేషంతో వచ్చాడు, నన్ను మరి కాస్త మసిపూసి మారేడికాయ చేయటానికి వచ్చాడు అని అనుమానిస్తే మొదటికి మోసం కదా. మాట్లాడకుండా పోయినా మొదటికి మోసం సరిపోతుంది. మాట్లాడినా మోసం. మరి ఏం చేయాలి? ఒక్కటే ఆలోచన, కొంచెం జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. ఇలాంటి ఆపదలోనే దూతలు తెలివిగా వ్యవహరించాలి. దూత పండితమాని నవినశ్చేత్ కథం కార్యం వైక్లభ్యం నకథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథన్ను నవృథా భవేత్. హనుమంతుడు ఎన్ని ఆలోచించాడండి? పని చెడిపోకూడదు, అలాగే పని స్తంభించకూడదు, సముద్ర లంఘనం వ్యర్థం కాకూడదు. కొందరు దూతలు అతిగా వ్యవహరించి స్వామి కార్యాన్ని భంగం చేస్తారు. సీతమ్మతో మాట్లాడాలంటే నేను మాట్లాడిన మాటలు సీతమ్మ వినాలి, అంటే ఆమె నన్ను నమ్మాలి. అంటే మొదలు నా మీద సీతమ్మకు నమ్మకం కలిగించాలి. ఆమె నమ్మగలిగితే మాట్లాడు. నమ్మించాలంటే మరి ఏం చెయ్యాలి? ఆమెకు ఏది ఇష్టమో దాన్ని మాట్లాడాలి. సీతమ్మకు రాముడంటే చాలా ఇష్టం కదా. ఒకసారి రామాయణం చెప్తాను, అయిపోతుంది కదా. రామ కథను చెబుతాను. రామ కథతో సీతమ్మ నమ్ముతుంది. ఆ కథ కూడా ఆమె చూచిన దాన్ని, ఆమె చూడని దాన్ని రెండు కలిపి చెప్తాను. నమ్ముతుంది కదా, నమ్ముతుంది అని ఆ మహానుభావు తత శాఖాంతరే లీనం చెప్తాడు. ఇందులో సంస్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార హా. రాముడు అతని చరిత్రను హనుమంతుడు మధురంగా సీతమ్మ దగ్గర మాట్లాడాడు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీల మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశ అని మొదలుపెట్టాడు. దశరథ మహారాజు ఉన్నాడు, ఇక్ష్వాకులలో గొప్పవాడు. అతనికి 3 భార్యలు, 4 కొడుకులు. సీతమ్మతో వివాహం జరిగింది. 12 ఏళ్లు వాళ్ళు అక్కడ బాగా ఉన్నారు. 13వ ఏట పట్టాభిషేకం చేయాలనుకున్నారు. కైకమ్మ అడ్డుపడింది. కైక మాట కోసం అరణ్యానికి వెళ్లారు. అరణ్యంలో ఋషులను కాపాడారు. దండకారణ్యం చేరినారు. అడవులతో విరోధం పెట్టుకున్నారు. రాక్షసుడు రావణుడు మోసం చేసి మృగరూపంతో రాముణ్ణి దూరంగా పంపించి సీతమ్మను అపహరించారు. సీతమ్మ వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింధకొచ్చారు. సుగ్రీవునితో మైత్రి చేశారు. వారిని సంహరించి సుగ్రీవుణ్ణి రాజును చేశారు. ఆ సుగ్రీవుడు సీతమ్మ కోసం వానరులను పంపారు. 4 దిక్కులా 4 పంపారు. 4 గ్రూపులను. నేను దక్షిణ దిక్కు వచ్చాను. 100 యోజనాల సముద్రాన్ని దాటాను. లంకలో చేరాను. లంక మొత్తం వెతికాను. అశోకవనాన్ని చూశాను. చెట్టు కింద సీతమ్మను చూశాను.
అర్థమైందా? ఎంత బాగా చెప్పాడండి కథ, వాక్యపు సలహా కదా. అలా మాట్లాడాలి దూత అంటే. సీతమ్మకు తెలిసిన దాన్ని చెప్పాడు. సీతమ్మ లంకకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పాడు. సీతమ్మకు తెలిసినదంతా నిజమైతే తర్వాతది కూడా మనకు గుర్తుపడుతుంది కదా. మరి రాజు, రాముడు, దశరథుడు, లక్ష్మణుడు, అరణ్యం ఇవన్నీ తెలుసు కదా. లేడి రావటం, రావణాసుడు రావటం, ఎత్తకపోవటం నిజమే కదా. తరువాతది తనకు తెలియదు, అది చెప్పాడు. సుగ్రీవునితో మైత్రి చేశాడు. ఇంత చెప్పితే జానకీ చాపి తచ్చుత్వా విస్మయం పరమంగత. లంకలో రామాయణం ఏమిటండి కదా. సీతమ్మ ఆశ్చర్యం పొందింది. లంకలో రామకథ ఏమిటి? అప్పుడు తతస్థ వక్రకేశాంత సుకేశి కేశ సంవృతం ఉన్నమ్య వదనం భీరు శింసుపా వృక్షమైక్షత. సీతమ్మ వక్రకేశాంతాట. ఎంత చక్కగా చెప్పాడు పాపం వాల్మీకి. ఆమె కేశముల చివర వంకర్లు తిరిగి ఉంటాయట. ఉంగరాల జుట్టు అంటామే, అలా ఉంగరాలు తిరిగి ఉన్నాయి ఆమె జుట్టు. అంత బాగుంటుంది. అంటే అలా ఎందుకు చెప్పాడంటే, ఉంగరాలు తిరిగి ఉన్న జుట్టు ఎంత దువ్వుకున్నా వంకరే, చక్కగా రావు, వంకరే పోతాయి. ముఖం మీద వాలుతుంటాయి, మళ్ళీ పైకంటే మళ్ళీ వచ్చి వాళ్తాయి, కళ్ళకి అడ్డొస్తాయి. అందులో ఆమె ఊరి పోసుకునేంత తాడుగా పెరిగే పెద్ద జడ ఉన్న ఆమె ఎంత పెద్ద ఉంటాయి కేశములు, అవన్నీ ముఖం మీద పడ్డాయి. ఇది విని అటు ఇటు అన్ని దిక్కులు చూసింది, ఏం కనపడలే. పైనుంచి వినబడుతున్నట్టుంది. ఒకసారి ఆ వెంట్రుకలను పైకి అని అలా తలకాయ ఎత్తి పైకి చూసింది. ఉన్నమ్య వదనం భీరు శింసుపా వృక్షమైక్షత. తలకాయ ముఖాన్ని ఎత్తి శింసుపా వృక్షాన్ని చూచినది. అడ్డముగా, నిలువుగా, పక్కల, చుట్టూ అన్నీ చూచి చివరికి పైన ప్రదర్శ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివ ఉదయస్థం. ఉదయిస్తున్న సూర్య భగవానులాగా ఉన్న సుగ్రీవుని మంత్రిని, హనుమంతుని చూచినది. ఎలా ఉన్నాడు ఆయన? వేష్టిత అర్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లని వస్త్రం కట్టుకొని ఉన్నాడు. మెరుపుల రాశిలా కనపడుతున్నాడు పచ్చగా. ఇలాంటి హనుమంతుణ్ణి చూచి అహో భీమమిదం రుతత్వం వానరస్య దురాసదం. ఇంత పెద్దగా ఉన్నాడేమిటి వానరుడు, ఇంత భయంకరంగా ఉన్నాడేమిటి, ఇలాంటి వాణ్ణి నేను ఎందుకు చూచాను? న్యాయంగా చూడకూడదు కదా. అయినా నేను వానరాన్ని చూడటం ఏమిటి? నేను రాముణ్ణి తప్ప మరెవరిని చూడను కదా. మరి వానరం కనపడిందంటే ఇది నిజం కాదేమో, కలో ఏమో. కళ అయితే కళలో వానరాన్ని చూడకూడదు. స్వప్నంలో వానరం వస్తే అశుభం. అప్పుడు, ఇప్పుడు కాదనుకోండి, ఇప్పుడు వచ్చే హనుమంతుడే, ఏమనుమానం లేదు. కాబట్టి కళలో వానరం వస్తే అశుభం కదా. స్వప్నంలో వానరాన్ని చూస్తే శుభం కలగదు, సంతోషం కలగదు, ఉత్సాహం కలగదు. అని నాకెందుకో సంతోషం కలుగుతున్నది. నశక్య అభ్యుదయ ప్రాప్తం ప్రాప్తశ్చ అభ్యుదయో మమ. స్వప్నంలో వానరాన్ని చూస్తే అభివృద్ధి జరగదు, నాకు అభివృద్ధి జరిగింది. నా మనస్సు సంతోషాన్ని పొందినది. ఎందుకైనా సరే ఏం చెప్పినా నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ అనేన చోక్తం ఇదం మమాగ్రతః వనౌకసాతచ్చ తథాస్తు నాణ్యత. సీతమ్మ నమ్మాలో మానాలో తెలిసే స్థితిలో లేదని. అందుకే నమోస్తు వాచస్పతయే సవజ్రిణే. బృహస్పతికి నమస్కారము, ఇంద్రునికి నమస్కారము, స్వయంభువే బ్రహ్మకు నమస్కారము, హుతాచనాయ అగ్నిహోత్రునికి నమస్కారము.
ఇతను ఏమేమి చెప్పాడో అది అలాగే జరగని, సత్యము కాని అని. తథాస్తు అంది సీతమ్మ. తథాస్తు అన్న తరువాత ఇంకో తీరవుతుందే. ఆమె ఆశీర్వచనాన్ని అందించినది. ఇలా హనుమంతుడు అంటూ ఉంటే ఆ మహానుభావుడు చెట్టు పైకొమ్మల నుంచి మరికొంచెం కిందికి వచ్చి చాలా వినయంగా చేతులు జోడించి నమస్కరించి ఆమెతో ఇలా మాట్లాడుతున్నాడు. కాను పద్మపరాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని దుర్మత్స్య శాఖామాలంబ్య తిష్టసిత్వం అనిందితే కిమర్థం తవ నేత్రాభ్యాం వారిశ్రవతి శోకజం పుండరీక విశాలాభ్యాం. అమ్మా, నువ్వెవరమ్మా? ఇంత పెద్ద కళ్ళతో ఉన్నావు, మాసిన మురికి పట్టిన వస్త్రంతో ఉన్నావు, క్లిష్ట కౌశేయవాసిని. అసలు ఇంతకు నీవెవరు? నీ కన్నుల నుండి నీరు ఎందుకు కారుతున్నది? నీవు సురాణం అసురాణం వా దేవ గంధర్వ రక్షసాం యక్షాణం కిన్నరాణం వా కాత్వం భవసి శోభని కాత్వం భవసి కళ్యాణి. దేవతలా, యక్షులా, కిన్నరలా, కింపురుషులా? నీవు ఎవరి స్త్రీవి? వసూనాం వా వరారోహే, వసూల భార్యవా? దేవతా ప్రతిభాస్మి. నిన్ను చూస్తే మనుష్య కన్యలాగా లేవు, దేవకన్యలా కనపడుతున్నావు. చంద్రుణ్ణి కాదని వచ్చిన రోహిణివా? అలాగే భర్తను కాదని, వశిష్ఠుణ్ణి కాదని వచ్చినటువంటి అరుంధతివా? నీ భర్త ఎవరు? నీ తండ్రెవరు? నీ పుత్రుడెవరు? నీవెవరు? ఎందుకు నీవు ఈ లోకానికి వచ్చావు? చాలా జాగ్రత్తగా అడుగుతున్నాడు హనుమంతుడు. అమ్మా, ఏడుస్తూ ఉన్నావు, బాగా నిట్టూస్తూ ఉన్నావు, భూమిని తాకి ఉన్నావు. ఈ లక్షణాలన్నీ దేవతలకు ఉండవు, మనుషులకే ఉంటాయి. కొంపదీసి మానవకంగా నత్వాం దేవీమహం మన్యే రాజ్ఞ సంజ్ఞావధారణ. మానవ స్త్రీలాగా ఉన్నావు. నువ్వు ఎంత మురికిగా ఉన్నా మహారాణిలాగే కనబడుతున్నావు. రాజుగారి భార్యవా? రాముడి భార్యనా? రావణాసురుడు ఎత్తుకొచ్చిన దానమేనా? ఇది రామస్య పత్నిత్వం. నీవు రాముని భార్యవి అయితే నాకు సత్యం, నిజాన్ని చెప్పు. నీ దైన్యము, నీ రూపము, నీ బాధ, నీ ముఖం ఇవన్నీ చూస్తే త్వం రామమహిషీ ధ్రువం. నీవు తప్పకుండా రాముని భార్యవే, ఎలాంటి అనుమానం మాకు లేదు. ఇంత బాగా జాగ్రత్తగా తెలివిగా అడిగాడు హనుమంతుడు. ఎలాగైతేనేమి రాముని పేరు వచ్చినది, రాముణ్ణి కీర్తించాడు, అది చాలు సీతమ్మ. అందుకే రామకీర్తనహం హర్షిత. రాముణ్ణి కీర్తించారు కాబట్టి పరమ ఆనందాన్ని పొందినది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. పెళ్ళైన అమ్మాయి ఇలా పరిచయం చేసుకోవాలి. మొదలు మామగారి పేరు చెప్పాలి, తరువాత నాన్నగారి పేరు చెప్పాలి, తరువాత భర్త పేరు చెప్పాలి, తరువాత తన పేరు చెప్పాలి. నేను దశరథ మహారాజు గారి కోడలను, జనక మహారాజు గారి పుత్రికను, రాముని భార్యను, సీతాచ నామ నామ్నాహం, నా పేరు సీత. ఆ చెప్పడంలో కూడా శత్రు సైన్యములను సంహరించే దశరథ మహారాజు గారి కోడలును అంది. పేరులో బాగా చెప్పొచ్చు కదా, మంచిగా. అంటే మంచిగానే చెప్పింది, అమ్మగారిని పొగడింది కదా. ఎందుకు పొగడింది? రామచంద్రుడికి ఓ చురక పడేసింది. ఏమిటది? ఇప్పటిదాకా మా మామగారే బ్రతికుంటే నన్ను ఇంతకాలం లంకలో ఉంచేవాడా? వాడు శత్రు సైన్య ప్రతాపి మా మామగారు.
వెంటనే వచ్చి సంహరించి తీసుకొని పోయేవాడు. మా ఆయనే ఉన్నాడు, అలాగే కూర్చొని ఉన్నాడు. నా అదృష్టం బాగలేక మా అమ్మగారు పోయాడు, ఏం చేస్తాను అన్నట్టు. ఆడవారు మాట్లాడితే ఇన్ని అర్థాలు ఉంటాయట. పైకి మాత్రం తీయగా మాట్లాడతారు, కమ్మగా మాట్లాడతారు, నవ్వుకుంటే మాట్లాడతారు. ఆహా మీకోసం వచ్చాను నైనా ఏం చేయండి అంటారు. నేను పనేం లేదా ఇందుకే ఉన్నానని అర్థం ఉందన్నమాట. అసలు మాట ఏదో పాట కూడా ఉంది కదా, ఏదో అంటారు కదా, అదే రీతిలో చాలా జాగ్రత్తగా సురక వేసి, నా పేరు సీత, భుంజాన మానుషాన్ భోగాన్, వివాహం చేసుకున్న తర్వాత రామచంద్రునితో అయోధ్యలో అనేక భోగాలు 12 సంవత్సరాలు నేను అనుభవించి 13వ ఏట పట్టాభిషేకం చెయ్యాలని మా మామగారు తలచినప్పుడు కైకేయి నామ భర్తారంభిదం వచనమబ్రవీత్. కైక మా రాముణ్ణి అడవికి పంపమని అడిగినది. దద్యాత్ న ప్రతిగృహ్ణీయాత్ సత్యం బ్రూయాత్ నచానృతం అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమ. మహానుభావుడు దద్యాత్ న ప్రతిగృహ్ణీయాత్ సత్యం బ్రూయాత్ నచానృతం అపి జీవితహేతోర్వ. రాముని కొన్ని వ్రతాలున్నాయి, నియమాలున్నాయి. ఏమిటవి? దద్యాత్ దానం చెయ్యాలి, స్వీకరించకూడదు. సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ప్రాణం పోయినా సరే ఈ వ్రతాన్ని మా రాముడు మానడు. అందుకే మాట ఇచ్చాడు, పట్టు వస్త్రాలు విడిచేశాడు, నార వస్త్రాలు కట్టుకున్నాడు, అడవికి బయలుదేరాడు. ఆయన లేకుండా నాకు స్వర్గం కూడా నచ్చదు కాబట్టి నేను కూడా ఆయన వెంటనే బయలుదేరాము. మా ఇద్దరికంటే ముందు లక్ష్మణుడు బయలుదేరాడు. ఇలా మేము ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చాము. అడవిలో రావణాసురుడు అపహరించుకొచ్చాడు, ఏడాది అవధి పెట్టాడు. ప్రస్తుతం 2 నెలలు మాత్రమే మిగిలాయి. అవి కాస్త గడిస్తే నన్ను చంపేస్తారు. ఇంతకాలానికి బాధ చెప్పుకోవడానికి ఒక్కడు దొరికాడు, సీతమ్మప్ప. ఎలా ఉంటుందండి మనస్సు? ఆవురావురన్నట్టు ఆర్తిగా చెప్పుకుంది. ఆమె మాటలు విన్నటువంటి మహానుభావుడు దుఃఖాత్ దుఃఖ అభిభూతాయా సాంత్వం ఉత్తరమబ్రవీ. చాలా మెల్లగా చెప్పాడు మహానుభావుడు. అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగత. అమ్మా నీవేమాత్రం సంకోచించకు, సందేహించకు. రాముడు పంపితే నేనొచ్చాను, నీకు సందేశాన్ని చెప్పాలని వచ్చాను. వైదేహి కుశలీ రామ. ఇదే మాట. రాముడు క్షేమంగా ఉన్నాడు, నీ క్షేమాన్ని అడిగాడు. బ్రహ్మాస్త్రాది సకల అస్త్రములు తెలుసుకున్నటువంటి మహానుభావుడు రాముడు. ఇంచుమించు అంతటి వాడే లక్ష్మణుడు శిరస్సు వంచి నీకు నమస్కారం చేశాడు. ఒక్కసారి ఇంత మంచి వార్త వింటే ఎంత ఆనందం ఉంటుందండి సీతమ్మకు. పరమ ఆనందంతో ఆ మహానుభావురాలు కళ్యాణి బత గాధేయం లౌకికీ ప్రతిభాతిని ఏటి జీవంతమానంద నరం వర్షశతాదపి. పెద్దలు చెప్పిన మాట నిజమే, అబద్ధం కాదు. కళ్యాణి బత గాధేయం, ఈ సామెత ఉందే అది సత్యమే, శుభకరమే. ఏమిటి? బ్రతికి ఉన్నను శుభములు పడేయవచ్చు. కొంచెం ఓపిక పట్టి కొన్నాళ్లు బతికితే మంచి రోజులు మళ్లీ వస్తాయి. బ్రతికున్న వారికి ఆనందం వస్తుంది, మరణిస్తే ఏమొస్తుంది? ఆనందం వచ్చి చేరుతుంది, ఆనందాన్ని తాను పొందడు. గమనించండి ఎంత బాగా చెప్పాడు వాడిని. ఏటి జీవంతమానంద, బ్రతికి ఉన్నవాడిని ఆనందం చేరుతుంది. ఆనందాన్ని బతుకున్నవాడు చేరడు. ఆనందాన్ని మనం పొందం, మన దగ్గరికే ఆనందం వస్తుంది. కష్టాలు వస్తాయంటాం కదా, కష్టాలు తెచ్చుకుంటామంటాం. ఏమంటాం? కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, మనం తెచ్చుకోం. కష్టం ఎలా వస్తుందో సుఖం అలాగే వస్తుంది. సంతోషం మన దగ్గరికి వస్తుంది, మనం సంతోషాన్ని పొందాం.
ఏతి జీవంతమానంద, బ్రతికి ఉన్నవాణ్ణి ఆనందం చేరుతుంది. అర్థమైందా? కాలేదేమో. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాత్తేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనందం అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మే మన దగ్గరికి వచ్చి తీసుకొని పోతాడు. మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళలేము. ఇది ఏటి జీవంతమానంద నరం వర్ష శతాదపి. ఇలా ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ఒకరినొకరు నమ్మారు. కొంచెం చనువు కూడా పెరిగింది. సీతమ్మతో మరి కాస్త రహస్యంగా మాట్లాడాలని పొరపాటున ఇంకొంచెం కిందికి దిగాడు. అంటే ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఎంత నమ్మినా ఆడవారు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ఎప్పుడైతే వాడు దగ్గరికి రావటం మొదలు పెట్టాడో, నిజంగా రామదూత అయితే దూరంగా ఉండ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? వీడు దగ్గరికి వస్తున్నాడంటే వానరం కాదు, రావణాసురుడే. ఈ వేషంతో నన్ను మోసగించటానికి వచ్చాడు. రావణ, నీకు క్షేమము కాదు. జనస్థానంలో నిన్ను సన్యాసి వేషంగా చూచాను, ఇప్పుడు వానర రూపంగా చూచాను. నీవు వాడే, నీకు క్షేమము జరగదు. ఉపవాసంతో బాధపడుతున్న నన్ను మరి కాస్త బాధింపజేస్తున్నావు అని అంతలో మళ్ళీ అనుమానం మనస్సు కదా. ఇది రామస్య దూతస్త్వం ఆగత భద్రమస్తుతే. ఒకవేళ నిజంగా నీవు రామదూతవే అయ్యుంటే నీకు శుభం జరుగుతుంది. రావణాసురుడు అయ్యుంటే మాత్రం నీకు క్షేమం జరగదు. అయినా నాకు స్వప్నం వచ్చింది అంటే నమ్మటానికి వీల్లేదు. స్వప్నం ఎవరికి వస్తుంది? పడుకోవాలి కదా, నిద్రపోవాలి అనుకోవాలి కదా. మెలకువకు నిద్రకు మధ్యలో వస్తుంది స్వప్నం. నేను బాగా నిద్రపోయానండి, నా కలలు బాగా వచ్చాయని అన్నవాడు ఫూల్ అన్నమాట. నిద్రపోతే కలలు రావు. ఏమీ లేకుండా ఉంటేనే ఏమంటాం, అదేంటి సౌండ్ స్లీప్ అంటాం కదా, గాఢ నిద్ర. ఈ గాఢ నిద్రలో కలలు రావు. కలలు వచ్చాయంటే నిద్ర కాదు. అసలు నేను పడుకోలేదు కూడా, నాకు నిద్ర రాదు కూడా, పడుకోవాలనుకోను కూడా. రామచంద్రుడు లేకుండా పడుకుంటానా? నిద్రపోవాలనుకుంటానా? నిద్రపోవాలనుకోనప్పుడు కలలా వస్తాయి. కలలు రానప్పుడు మరి ఈయనెవరు? ఈయనను వాస్తవంగా చూచాను కదా, పోనీ నాకేదైనా ఉన్మాదం ఉందా, మోహం ఉందా అంటే అవి కూడా లేవు. అన్ని నాకు దుఃఖాలే ఉన్నాయి. ఈ రకంగా హనుమంతుణ్ణి అనుమానిస్తే ఒక్కసారి హనుమంతుడు విజృంభించాడు. తల్లి, నన్ను నీవు అనుమానిస్తున్నట్టుగా నేను రావణాసురుణ్ణి కాదు, నేను సాక్షాత్తు రాముడు పంపినటువంటి నేను దూతను. త్వరలో రామచంద్రుడు లంకకొస్తాడు. రావణాసురుణ్ణి సపుత్రమిత్రం సామాత్యం వధిష్యతి న సంశయ. పుత్రులు, పౌత్రులు, మిత్రులు, మంత్రులు, సేనాధిపతులు అందరితో ఉన్న రావణాసురుణ్ణి వధిస్తారు. అచిరాతు రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్. త్వరగా చంపుతాడు. నేను నిజంగా రాముడు పంపితేనే వచ్చాను. రాముడికి మిత్రుడు సుగ్రీవుడు, అతనికి నేను మంత్రిని. నీకోసం రామచంద్రుడు పంపాడు. కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మన. రావణాసురుని శిరములో నేను చేయి కాలు పెట్టి ఇక్కడికి వచ్చాను. నన్ను నమ్మమ్మా. రామదూతంచ మాం విత్తి. నేను రాముడి దూతగా తెలుసుకో అంటే రాముని దూతవా?
నిజంగా రాముడే పంపాడా? నా దగ్గరికి పంపాడా? నా దగ్గరికి రామదూతగా నువ్వు వస్తే మరి రాముడికి నీకు చాలా దగ్గరి సంబంధం ఉండి ఉండాలి, సన్నిహితంగా ఉండి ఉండాలి, నీవు అంతరంగంగా ఉండి ఉండాలి కదా. రాముడికి అంత దగ్గరగా ఉంటే ఒక్కసారి చెప్పు ఎలా ఉంటాడో మా రాముడు. చెప్తున్నాడు, వానరాణం నరాణాంచ కథమాసీత్ సమాగమ. వానరులకు నరులకు సమాగమం ఎలా కలిసింది? మీరు వానరులు, వాడు నరులు, మీకు స్నేహం ఏంటండి ఇద్దరికి? ఒకవేళ నిజంగా కలిగి ఉంటే యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ వానరా తాని భూయస్సమాచక్షువ నమాం శోకస్సమావిభేత్. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు? కథమూరు కథం బాహు. రాముని ఊరువులు ఎలా ఉంటాయి, రాముడి బాహువులు ఎలా ఉంటాయి, రాముడి శరీర సంస్థానం ఎలా ఉంటుంది చెప్పగలిగితే నమ్ముతాను. ఈ ప్రశ్న దీన్ని చూడగానే మనకు పెద్ద డౌట్ వచ్చేస్తుంది. ఏం సీతమ్మండి, ఏం కదా ఇది? ఎంత ప్రేమ ఉంటే మాత్రం పరపురుషుణ్ణి తన భర్త సౌందర్యాన్ని వర్ణించమని అడుగుతుందా? అడిగితే ఆమె పతివ్రతేనా? అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? ఏం కదో ఏం రామాయణమో అనుకుంటాం. సీతమ్మను జీవుడు అన్నాం, హనుమంతుణ్ణి గురువు అన్నాం. గురువు గారు శిష్యుని దగ్గరికి వస్తే శిష్యుడు ఏమడగాలి? పరమాత్మ స్వరూపాన్ని చెప్పమని అడిగాడు కదా. అందుకే ఊరు బాహు అన్నాడు. గుర్తు చెప్పాడు వాల్మీకి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య. ఏముంది అందులో? బాహు ఊరు అవే చెప్పింది. అంటే ఏమడిగిందనమాట? పురుష సూక్తాన్ని చెప్పవయ్యా, పరమాత్మ ఎలా ఉంటాడో చెప్పు అని సీతమ్మ అడిగితే స్వామి ఆనందంగా రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. స్వామి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. రామచంద్రుడు కమలపత్రాక్షుడు. ఇది ఒక్కటి చాలు ఉత్పత్తి కదా. పుండరీకాక్షుడు అని చెప్పేశాడు చాలు కదా. రాముడి గుర్తేమిటి? విశాలమైన నేత్రములు కలవాడు. ఆ ఒక్క మాట చెప్తే హనుమంతుడు చూశాడు అర్థమే. అంతేకాదు సర్వసత్వ మనోహర. ప్రతి ప్రాణి రాముణ్ణి చూస్తే ఆనందిస్తుంది, అందరి మనస్సు హరిస్తాడు. రూప దాక్షిణ్య సంపన్న, సౌందర్యము కలవాడు, సామర్థ్యము కలవాడు. అలాగే పుట్టాడు. పుట్టినాక వచ్చినవి కావు, ఆ గుణాలతోటే పుట్టాడు. కొందరికి పుట్టి పెరిగిన తర్వాత కొన్ని వస్తాయి, రెండు అవలక్షణాలు, మంచి లక్షణాలు కదా. రాముడు మాత్రం వాటితోటే పుట్టాడు. రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత, అలాగే పుట్టాడు. ఇక్కడి నుంచి రామచంద్రుని అవయవ శోభను చాలా అద్భుతంగా వర్ణిస్తాడు హనుమంతుడు. కళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే పాదాల దాకా వస్తాడు. ఈ స్వర్గమత్తం వివరంగా చెప్పుకుందామంటే ఇంకో నవాన్నికం కావాలి, ఇంకో 9 రోజులు కావాలి. ఇదంతా పరిపూర్ణమైన సాముద్రిక శాస్త్రం. త్రిస్థిర, త్రిప్రలంబ, త్రిచోన్నత, త్రితామ్ర, మొత్తం సాముద్రికమే. చతుర్వ్యంగ్య, చతుర్నేత్ర, చతుష్కిష్కు, చతుస్సమ. స్వామి చతుష్కిష్కు అంటాడు. అంటే 4 కిష్కుల ఎత్తున్నాడు. కిష్కు అంటే 2 అడుగులు. రామచంద్రుని ఎత్తు 8 అడుగులు. మన అడుగు కాదు, అప్పటి అడుగు. మనం చెప్పాను కదా, అప్పటి అడుగు ఇప్పటి కాలంలో ఓ 4 తాడి చెట్లు పొడుగుంటుంది. మరి 8 అడుగులంటే 32 తాడి చెట్ల ఎత్తుంటుందన్నమాట.
మనకిప్పుడు ఆశ్చర్యమే, అప్పుడు అదే మామూలు. కొంచెం అందరికంటే కొద్దిగా ఎత్తున్నాడు. మహానుభావుడికి 4, 6 ప్రాంతాల్లో ఎరుపు ఉంటుందట. షడున్నత నవతను అంటాడు. అరిచేతులు ఎరుపు ఉంటాయి, అరికాళ్ళు ఎరుపు ఉంటాయి, కందుల కొనలు ఎరుపు ఉంటాయి, గోళ్ల కొనలు ఎరుపు ఉంటాయి కదా. ఇలా 6 భాగాలు ఎరుపు ఉంటాయి, 6 భాగాలు ఎత్తుగా ఉంటాయి. లలాటము ఎత్తుగా ఉంటుంది, వక్షస్థలం ఎత్తుగా ఉంటుంది, భుజములు ఎత్తుగా ఉంటాయి, మోకాళ్ళు ఎత్తుగా ఉంటాయి, చెవుల భాగాలు ఎత్తుగా ఉంటాయి, ముక్కు ఎత్తుగా ఉంటుంది. షడున్నత నవతను 9 సూక్ష్మంగా ఉంటాయి. అన్నీ చెప్పవలసిన పని లేదు కదా. ఎందుకంటే సౌందర్యాన్ని వర్ణించడం మొదలు పెడితే పూర్తయ్యేదాకా ఆగం. పూర్తయిందంటే ఇవాళ రేపు ఇదే అయిపోతుంది. అందుకే రామచంద్రుని శరీర సౌష్ఠవాన్ని సాముద్రిక శాస్త్రం ప్రకారంగా హనుమంతుడు చక్కగా వర్ణించి అక్కడి నుంచి కథ చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, నేను కేసరి పుత్రుణ్ణి, అంజనా పుత్రుణ్ణి, వాయుదేవుని యొక్క అంశతో పుట్టిన మహానుభావుణ్ణి. రామచంద్రుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఋష్యమూకంలో ఉన్నప్పుడు సుగ్రీవునితో మా రాజుగారితో మైత్రి జరిగింది. ఆ మైత్రితో పరస్పరం మాట్లాడుకున్నారు. సుగ్రీవుని బాధను తట్టుకోలేక చూడలేక స్వామి వారిని వధించి సుగ్రీవుణ్ణి రాజును చేశాడు. సుగ్రీవుడు ఆడిన మాట తప్పకుండా వానర సైన్యాన్ని అన్ని దిక్కులకు పంపాడు. మమ్ములను దక్షిణ దిక్కుకు పంపాడు. మేము అలా వెతుక్కుంటూ వచ్చి వింధ్యపర్వత ప్రాంతం సముద్రంలో విలపిస్తూ ఉంటే సంపాతి అనేటువంటి మహానుభావుడు మమ్ములను చూచి మాకు నీ జాడ చెప్పాడు. తరువాత నేను శతయోజనమాయతం సముద్రం లంఘయిత్వాహం, సముద్రాన్ని లంఘించి ఈ ప్రాంతానికి వచ్చాను. హతేసురే సంయతి చంపసాధనే కపిప్రవీర్యేణ మహర్షిత్వదనాత్ తతోస్మి వాయుప్రభవోహి మైథిలి ప్రభావత తత్ప్రతిమశ్చవానర. మా నాన్నగారు కేసరి శంబరాసురుణ్ణి వధించటానికి పర్వత ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాయుదేవుడు తన అంశను మా అమ్మ యందు నిక్షేపం చేస్తే నేను వాయువు నుంచి పుట్టాను. వాయుపుత్రుణ్ణి. నా ప్రభావం అంతదే. ఎంతది? వాయువు అంతది. నేను కూడా వాయువంతటి వాణ్ణి. అదనంతా చెప్పి మళ్లీ చెప్తున్నాడు. వానరోహం మహాభాగి దూతో రామస్య ధీమత రామనామ అంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం. అమ్మా, నేను వానరుణ్ణి, రాముడికి దూతను. ఇంకా నీవు నమ్మకుంటే రామచంద్రుడు మీకు ఈ ఉంగరాన్ని ఇచ్చాడు. ఈ ఉంగరం రామనామాంకితం. రాముడనేటువంటి పేరు అందులో రామ అని పేరుందట. ఉంగరం మీద వారి పేరు చెప్పుకుంటారు కదా. రామ అనే పేరుతో ఉన్న ఈ ఉంగరం తీసుకో తల్లి, దాన్ని చూచి అయినా నన్ను నమ్ము. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. నీవు నమ్మటానికి నేను తీసుకొని వచ్చాను. రామచంద్రుడు ఈ ఉంగరాన్ని ఇచ్చాడు. సమాకృతి భద్రంతే క్షీణ దుఃఖ పలాక్యసి. అమ్మా, ఊరడిల్లు, నీకు శుభం జరుగుతుంది, అన్ని దుఃఖాలు తొలగిపోయాయి అని చెప్పితే గృహీత్వా ప్రేక్షమాణాస భర్తుఃకర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవతు. చమత్కారం గమనించండి. సీతమ్మ భర్త యొక్క కర విభూషణం అంటుంది. చేతి ఆభరణాన్ని తీసుకొని భర్తను పొందినంత ఆనందం పొందిందట. భర్త గారి ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ భర్తనే పొందానన్నంత ఆనందం పొందినది.
చమత్కారం ఏమిటంటే భర్తు కర విభూషణం. ఉంగరం కరభూషణమా అంగుడి భూషణమా? వేలుకు ఉండాలి కదా, వేలుకుండేదాన్ని చేతుకుందంటారేమిటి సీతమ్మ? మహానుభావురాలు అలా మాట్లాడతారు. పతివ్రత. నేను లేకుండా మా రాముని ఉంగరం హస్తాభరణమే అంటే రాముడి చేయి ఉంగరం పట్టేటైందనమాట. న్యాయంగా ఏదికే ఉండాలి, నేను లేకుండా దూరం అయ్యాను కదా, దిగులుతో ఆయన చేయి వేరులాగా అయింది. అందుకే ఇది కర విభూషణం. ఆడవారు అంత జాగ్రత్తగా మాట్లాడతారు. అందులో మనకు శాస్త్రం ఏంటంటే భర్త దూరంగా ఉన్నప్పుడు భర్త యొక్క వార్తను చెప్పినటువంటి దూత ఆ వార్త విన్న తరువాత ఇంచుమించు ఆ వార్తే భర్త అనుకొని ఆనందం చెందుతాడు. మనకు ఒకడున్నాడు కాళిదాసు అనేవాడు. మేఘ సందేశంలో చెప్తాడు, కాంతోదంత సుహృదుపనత సంగమాత్ కించిదూన. భర్త యొక్క వార్త భర్త మిత్రుడు తీసుకొని వచ్చి చెప్తే ఆ వార్త భర్తను కలియటం కంటే కొంచెం తక్కువ. అంటే భర్త ఎదురుగా ఉన్నంత ఆనందం పొందుతారు. అయినా రామచంద్రునికి చేతికి ఉంగరం ఎక్కడిది అని ప్రశ్న. అలంకార ఆభరణాలు సీతమ్మకు ఉన్నాయి, కానీ రాముడికి లేవు కదా. అన్ని ఆభరణాలు తీసేసి దానం ఇచ్చేసి నారవస్త్రాలు కట్టుకొని మరీ వచ్చాడు. అవునా? స్పష్టంగా చెప్పాడు కూడా, నేను ఆభరణాలు ధరించను అని. మరి ఉంగరం ఎక్కడిది? వాల్మీకి మరిచిపోయాడా? మరిచిపోతాడా? తప్పు చెప్తాడా? ఏమన్నాడు వాల్మీకి? రామనామాంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం. ఈ ఉంగరము రామనామంతో ఉంది. మనం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. రామనామంతో ఉన్న ఉంగరం ఎవరి దగ్గర ఉంటుంది? రాముడి దగ్గర ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ పేర్లు కొట్టించుకొని ఉంగరాలను ఎవరి పేరు వారి దగ్గర ఉంచుకుంటారా కదా? రామనామంతో ఉన్నాం ఎవరి దగ్గర ఉంటుంది? సీతమ్మ దగ్గర ఉంటుంది. సీతానామం రాముడి దగ్గర ఉంటుంది. అంటే ఉంగరం ఎవరిదన్నట్టు? సీతమ్మది. సీతమ్మదైతే ఎలా వచ్చింది రాముడి దగ్గరికి? మనకు వాల్మీకి చెప్పలేదు, పద్మపురాణంలో చెప్తాడు. లేడి రావటానికి కొద్ది క్షణాల ముందు వారిద్దరూ కూర్చొని సరసల్లాపాలు ఆడుతున్నారు. మరీ పొద్దుపోదు కదా, కాసేపు పాచికలు, ఏదో పచ్చిస్ అంటాం కదా, ఇలా పాచికలు ఆడదాం అన్నారు. సరే ఆడుకున్నారు, నేను కూర్చున్నారు. ఏమున్నది, గదే ఉన్నారు కదా. మరి పాచికలు జూదం ఆడాలంటే పందెం పెట్టాలి. భార్య అయినా భర్త అయినా పందెమే. సరే పందెం ఏం పెడతారో అని రాముడు అడిగాడు. ఇగో ఉంగరం అని పెట్టేసినారు. మరి మీరేం పెడతారు? ఆయన దగ్గర ఏముంది? నా దగ్గర ఏముందిరే, నేను ఒక ఓడిపోతే చక్కగా కమ్మని కౌగిలిస్తాను అన్నాడు. చాలు కదా, అదే ఉంగరాల కంటే ఎక్కువ ఆభరణం. పాపం ఒప్పుకుంది. ఆట మొదలుపెట్టింది. ఆ ఆటలో సీతమ్మే ఓడిపోయింది. ఉంగరం కాస్త రాముడి దగ్గరికి వచ్చింది. నేను గెలిచాను అన్న ఆనందంలో రాముడు లోపలికి వెళ్ళాడు. ఓడిపోయింది కదూ, కాస్త దిగుడు సీతమ్మ బయటికి వెళ్ళింది. లేడి కనపడింది కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎవరి ఉంగరం ఎవరి దగ్గర ఉంది? అంటే ఈ ఉంగరాన్ని చూసిన సీతమ్మకి అవన్నీ జ్ఞాపకం వస్తాయి కదా. ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాము. ఇప్పుడు మహానుభావురాలు పరమ ఆనందాన్ని పొంది విక్రాంతత్వం సమర్థత్వం ప్రాజ్ఞత్వం బాలరోత్తమ ఏనేదం రాక్షస పదం త్వయైకేన ప్రదర్శితం. సీతమ్మ హనుమంతుణ్ణి పొగడుతుంది. నీవు పరాక్రమం కలవాడవు, సమర్థుడవు, జ్ఞానివి. ఇంత పెద్ద సముద్రాన్ని ఒక్కడవే దాటొచ్చావా? చాలా గొప్పవాడవయ్యా. అసలు నీవు
నీకు సాటి ఎవరు లేరు. నీ పరాక్రమాన్ని తెలియకుండా రాముడు నా దగ్గరికి నిన్ను పంపుతాడా? పరీక్షించకుండా పంపుతాడా రాముడు? నీ దగ్గరికి పంపాడు, నా దగ్గరికి పంపాడంటే నీవు ఇంతటి సమర్థుడవే నాకు బాగా తెలుసు. రాముడు బాగున్నాడంటున్నావు స్వామి. నిశ్చయాచ కుశలీ రామ. నిజంగా రాముడు క్షేమంగా ఉంటే ప్రపంచమంతా బాగుంటుందే. నేను దూరంగా ఉంటే రాముడు క్షేమంగా ఉంటాడా? క్షేమంగా ఉంటే మహీందహతి కోపేన యుగాంతాగ్నిరివోత్థిత. ప్రళయకాల అగ్నిలాగా ఈ ప్రపంచాన్ని దహింపచేయడా? ఎలా ఉన్నాడు రాముడు? అసలు నా మీద ప్రేమ ఉందా? కచ్చిన్న విగత స్నేహ ప్రవాసాన్మయి రాఘవ. దూరంగా ఉన్నాను కాబట్టి నన్ను రాముడు మర్చిపోయాడా? ప్రేమ కాస్త తగ్గిపోయిందా? సుఖానాం ఉచితో నిత్య అసుఖానాం అనోచిత. రాముడు ఎప్పుడూ సుఖానికే ఉచితుడు, దుఃఖానికి ఏమాత్రం పనికిరాడు. ధర్మం అనే పేరుతో రాజ్యాన్ని వదిలాడు, భోగాలు వదిలాడు. అయినా అతను బాధపడలేదు. ఎందుకు? నేను పక్కనే ఉన్నాను కాబట్టి. నన్ను అరణ్యానికి తీసుకొని పోయినా మాంచాప్యరణ్యం రయత పదాతి. కాలు నడకదు అరణ్యాన్ని నన్ను తీసుకొని పోయాడు, అయినా బాధపడలేదు. రాజ్యం వదిలిపెట్టాడు, బాధపడలేదు. మరి నన్ను వదిలిపెడితే పడతాడా? ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడా? నిజంగా బాగున్నాడా? నిజంగా బాగుంటే ఎందుకు రాడు? ఎందుకు పంపడు ఎవరినైనా? ఎందుకు ప్రయత్నం చెయ్యడు? ఎందుకు రావణాసురుణ్ణి సంహరించాడు? ఇన్ని ప్రశ్నల వర్షం కురిపించింది. అమ్మా, రాముడిని నువ్వు బాగా ప్రేమిస్తే ప్రేమించావు కాదనను, కానీ రాముని ప్రేమ ముందు నీ ప్రేమ చాలా తక్కువ. ఎందుకంటే దుఃఖము, బాధ, వియోగం, విరహం, ఎడబాటు ఇవన్నీ కలిగినా ఎలా రాముణ్ణి కలవాలి, ఎలా రాముణ్ణి చేరాలి, ఎలా రాముణ్ణి చూడాలి, దానికి ఏం ప్రయత్నం చెయ్యాలనే ఆలోచనలు నీలో ఉన్నాయి. ప్రయత్నం చేస్తున్నావు. కానీ రాముడు కనీసం నిన్ను తప్ప వేరే విషయాన్ని ఆలోచించే స్థితిలోనే లేడు. నైవ దంశాన్ నా మసకాన్ నా కీటాన్ నా సరీసృపాన్ రాఘవ అపనయేత్ గాత్రాత్ త్వద్గతేన అంతరాత్మన. నీ మీద మనస్సుంచినటువంటి రాముడు తన ఒంటి మీద పారుతున్న చీమలు, దోమలు, నల్లులు, పురుగులు, చివరికి పాములు తిరుగుతున్నా దులిపేసుకోవటం లేదు. మనస్సు నీ మీదే ఉంది. నాణ్య చింతయతే రామ. నిన్ను తప్ప మరి దేన్ని ఆలోచించటం లేదు. పొరపాటున పడుకుంటే అనుకోకుండా కన్ను మలిగితే సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. హా సీత అని నీ పేరు తరుచుకుంటూ లేస్తాడు. అందమైన పువ్వు కాని, అందమైన పండు కాని, మరేదైనా కనపడితే హా ప్రియా, ఇది నీకు చెందాలి కదా, ఇది నీవు దీన్ని పొందాలి కదా అని నీ గురించి పరితపిస్తున్నాడు. సదేవి నిత్యం పరితప్యమాన త్వామేవ సీతేతి అభిభాషమాణ. అమ్మా, నిత్యం బాధపడుతున్నాడు, నిన్నే సీత అంటున్నాడు. ధృతవ్రత రాజసుత మహాత్మా, నిన్ను పొందాలనే వ్రతంలో ఉన్నాడు. తవైవ లాభాయ కృత ప్రయత్న, నీ లాభం కోసమే ఈ మహానుభావుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత బాగా చెప్తే ఎంత సంతోషించాలి సీతమ్మ? సగం సంతోషం సగం బాధ ఉండదు. సా రామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక. రాముని పేరు చెప్పారు కాబట్టి ఆనందంగా ఉంది. రాముడు దుఃఖిస్తున్నాడు కాబట్టి ఆమె కూడా దుఃఖంతో ఉంది. శరన్ముఖే సాంబుద శేషచంద్ర నిసేవ వైదేహ సుతాబువ. శరత్కాలంలోని రాత్రి మబ్బులతో కూడిన చంద్రునిలాగా సీతమ్మ ముఖం ఉంటుంది. చంద్రుడు ఉన్నాడు, మబ్బులు ఉన్నాయి.
అంటే అవేవి కనబడటం లేదు. ఇంత మాటను విని హనుమ అమృతం విడసంస్పృష్టం త్వయా వానర భాషితం, అయినా నీవు అమృతం కలిపిన విషాన్ని నాకు ఇచ్చావురా. రాముడు నన్నే ప్రేమిస్తున్నాడు అంటే అమృతం, నా ప్రేమతో బాధపడుతున్నాడంటే విషం. ఏం చేయాలి? త్వయా వానర భాషితం యచ్చ నాణ్యమనా రామ యచ్చ శోకపరాయణ. ఐశ్వర్యంలో విషాదంలో భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరినొకరు తోడుగా ఉంటారు. త్వరలో రామచంద్రుడు అతిథులను సంహరించి నన్ను తీసుకొని పోతాడు. కానీ 10 నెలలు గడిచాయి, ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ లోపల రాముడు వస్తాడా? రావణాసుడు పరమ దుర్మార్గుడు, ఎందరు చెప్పినా వినటం లేదండి. విభీషణుడు చాలాసార్లు నన్ను తిప్పి ఇయ్యవని చెప్పాడు, కాని కుదరలేదు. జ్యేష్ఠా కన్య అనలా నామ విభీషణ సుతాకపి తయా మమేదమాఖ్యాతం మాత్ర ప్రహితయా స్వయం. కొన్ని గ్రంథాల్లో జ్యేష్ఠా కన్య కళానామ అని ఉంటుంది. న్యాయంగా కళ కాదు, అనలానామ. ఆమె పేరు అనల. విభీషణుని పుత్రిక, ఆమె నాకు ఈ విధానాన్ని చెప్పింది. అయినా రావణాసురుడు వినాలి అనుకోవటం లేదు. నా రాముడు సమర్థుడు, రావణాసురుణ్ణి సంహరించి నన్ను తీసుకొని పోతాడు. అయినప్పుడు నాకు విచారమేమీ లేదు, కానీ త్వరగా కావాలి కదా. నీవు వెళ్ళి త్వరగా రాముణ్ణి తీసుకొని రావయ్యా. హనుమ, ఒక చిన్న ఉపకారం చెయ్యి. ఎంత తొందరలో రాముణ్ణి చూడగలను? సంస్పృశేయం సకామాహం తథాకురు దయామయ్యి అంది సీతమ్మ. హనుమ, దయచూపవయ్యా, నేను నా చేతులతో నా రాముణ్ణి స్పృశించే భాగ్యాన్ని కలిగింపచేయి. అంతటి మహానుభావురాలు ఇంత దీనంగా అడిగేసరికి స్వామికి, హనుమంతునికి కూడా దుఃఖం ఆగలేదు. అమ్మా, అంత దిగులెందుకు? రాముడి దగ్గర ఉండాలా? క్షణం మీది పని. నా భుజం ఎక్కువ, క్షణంలో తీసుకొని వెళతాను. ఇక్కడున్నానో అంతలో అక్కడుంటాను, అనుమానం లేదు. యదైవాహ విహ ప్రాప్త తదైవాహం న సంశయ. ఇక్కడికి ఎలా వచ్చానో అక్కడికి అలా వెళతాను. అందుకే నా భుజాన్ని అధిరోహించు తల్లి, క్షణంలో రాముడి ముందర ఉంటావు. అది విని సీతమ్మ, కథం వా అల్పశరీరస్త్వం మామితో నేతుమిచ్చసి తదేవ కలుతే మన్యే కపిత్వం హరియూథప. ఏమయ్యా, నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, నన్ను మోస్తావా? ఇదేనేమో కోతి చేష్టలంటే ఇలాగే ఉంటాయేమో. అనుదివమేంటి? హనుమంతుడివి నవం పరిభవం కృతం. సీతమ్మ నన్ను కొత్తగా అవమానించింది. నమే జానాతి సత్వం వా ప్రభావం వా అసితే క్షణ తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామత. ఈమె నా బలం తెలియదు, నా శక్తి తెలియదు, నా రూపం తెలియదు, చూడని ఒక్కసారి పెరిగాడు స్వామి. మేరు మందర సంకాశ అభౌ దీప్తానల ప్రభ. సీతమ్మ ముందర మేరు పర్వతంలాగా ఉన్నాడు. అంటాడు, సపర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకామిమాం సనాథాం వా అయితుం శక్తిరస్తునే. తల్లి, ఒక్క నిన్నే కాదు, పర్వతాలతో అరణ్యాలతో నదులతో ఉన్నటువంటి లంకను రావణాసురునితో సహా తీసుకొని పోగలను. అది నా శక్తి. నిన్ను చూసబోరని లెక్క. ఎలాంటి విచారము పెట్టుకోకు, తప్పకుండా రా. త్యామంది నాయనా, నీవు సమర్థుడవే, తీసుకొని పోగలవు, కానీ నేను రాగలనా?
నేను నీ భుజము ఎక్కి బయలుదేరితే నీవు మహావేగంగా వెళుతుంటే పొరపాటున జారి సముద్రంలో పడితే దిక్కేమిటండి? సముద్ర వాసులకు ఆహారం అవుతాను. లేదు, నీ భుజం మీద కూర్చోగానే రాక్షసుడు నీ వెంట పడితే వారితో యుద్ధం చేయాలి. యుద్ధము చేయి నన్ను కాపాడాలి. పొరపాటున వారి ఆయుధాలు నాకు తగిలితే నేనేం కావాలి? నేను మరణిస్తే నువ్వేం కావాలి? నువ్వేమీ జరగవు. నువ్వు సమర్థులవే, బలాఢ్యులవే. వారు ఎక్కువ మంది వచ్చి నన్ను తీసుకొని పోయి ఎక్కడో రహస్యంగా దాచిపెట్టి నీకు రాముడికి తెలియకుండా దాస్తే గతేమిటి? యుద్ధంలో గెలుపు ఒక్కరిది అనటానికి వీలు లేదు. బుద్ధిమంతులు సందేహం ఉన్న దాన్ని ఆచరించరు. అవన్నీ పక్కకు పెట్టు, నువ్వే గెలుస్తావు, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు తీసుకొని పోగలవు. కానీ నేను రాలేనే. భర్తృభక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర నస్పృశేయం శరీరంతు పుంసః వానర పుంగవ. భర్త యొక్క భక్తితోటి నేను పతివ్రతను కాబట్టి రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి తాకను. యజ్ఞహం గాత్రతము స్పర్శం రావణస్య బలాద్గత అనీశా కింకరిష్యామి వినాథ వివశాసతి. అడుగుతావేమో, రావణాసురుడు నిన్ను తాకాడు కదా, ఎత్తుకొని వచ్చాడు కదా, అప్పుడు నియమేమైంది అంటే నా చేతిలో లేదు కదరా బాబు, నేను కోరి ఎవరిని తాకను. వాడు బలవంతంగా లాక్కొని పోతే నన్నేం చేయంటావు? వినాథ వివశ, రక్షించేవాడు లేడు, నా వశంలో నేను లేను. అర్థమైందే? రావణాసురుడు సీతమ్మను తాకి తీసుకుపోయాడా, తాకుండా తీసుకుపోయాడా? ఆమె చెప్తుంది తాకాడు. కాబట్టి నేను రాలేను. నీవు త్వరగా వెళ్ళి రాముణ్ణి తీసుకుని రా. చిరాయమాం రామం ప్రతి శోకకర్షితాం కురుష్వమాం వానరవీర హర్షితాం. త్వరగా నన్ను సంతోషంగా ఉండేలా చూడవలసింది. అంటే అమ్మా, నీ దగ్గరికి రావటానికి రాముడు నీవు నమ్మటానికి నాకు ఉంగరం ఇచ్చాడు. మరి నువ్వేమిస్తావు? మీ ఇద్దరికి మాత్రమే తెలిసేటువంటి ఒక సంఘటన చెప్పితే దాన్ని నేను రాముడు చెప్తే ఆయన నమ్ముతాడు. హనుమంతుడు లంకకు వెళ్ళాడు, సీతమ్మను చూచాడు, ఆమెతో నమ్మాలి కదా. మరి పరిస్థితి ఏమిటి అంటే సీతమ్మ అద్భుతంగా చిత్రకూటంలో తామున్నప్పుడు జరిగిన వృత్తాంతాన్ని చెప్పుకొచ్చింది. ఏమిటది? కాకాసుర వృత్తాంతం. నదీ తీరంలో సీతారాములు జలక్రీడలాడి అలసిపోయి ఒడ్డున విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశ్రాంతిలో కాసేపు సీతమ్మ రాముని తొడపై తలపెట్టి పడుకుంది. మరి కాసేపు రాముడు సీతమ్మ ఒడిలో పడుకున్నాడు. రాముని తొడపై తలబెట్టి సీతమ్మ పడుకున్న సమయంలో ఒక కాకి వచ్చి ఆమె వక్షస్థలాన్ని తన ముక్కుతో పొడవటం మొదలుపెట్టింది. సీతమ్మ తన మొలనువులు వడ్డానం లాంటి మొలతాడు ఉంటుందే, దాన్ని తీసుకొని ఆ కాకిని కొట్టింది. రాళ్లతో కొట్టింది. కొట్టినప్పుడు పోతూ ఉంది, ఆగానే వస్తూ ఉంది. చాలా బాధ పెడుతుంది. సీతమ్మ చాలా చికాకు పడుతూ ఉంది. రాముడు చూస్తూనే ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఒక చిన్న కాకి ఇంత బాధ పెడుతుంటే దాన్ని తొట్టలేవు, దూరంగా పంపించలేవా అని పరిహాసం ఆడుతున్నాడు. నా కోపం వచ్చేసింది. నన్ను బాధిస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? నువ్వు కాపాడవా? అడిగితే కదా కాపాడేది. ధర్మం ఏమిటి? రక్షించు అంటే రక్షిస్తాను, రక్షించుకుంటే రక్షించుకో, నాకెందుకో. ఇలా మేమిద్దరము సరసాలు పరిహాసాలు ఆడుతూ తరువాత కొంతసేపటికి రాముడు అలసిపోయి నా ఒడిలో పడుకున్నాడు. రాముడు అనుకోకుండా నిద్రకు జారాడు. నిద్రలో ఉన్న రాముడు అలాగే ఉండగా
మళ్లీ కాకి వచ్చి నా వక్షస్థలాన్ని గాయపరిచింది. పడుకున్నవాడిని ఎందుకు లేపాలి అని ఊరుకున్నాను నేను. కానీ గాయమై రక్తం స్రవించి రాముని ఒంటిని నా నులివెచ్చని రక్తం తాకింది. దానితో మేలుకొన్నాడు. ఎవడు ఈ పని చేసిందే అని జాగ్రత్తగా చూచాడు. ఎదురుగానే ఉన్నాడు కాకి. నఖైహి సరుధిరై స్థితం అంటారు. నెత్తురంటిన గోళ్లతో ఎదురుగా ఉన్నాడు. ఇక్కడ నెత్తురు ఉంది, అక్కడ నెత్తురంటిన గోళ్లు ఉన్నాయి. అంటే ఏమర్థం? ఈ పని వాడే చేశాడు. ఇంత ధైర్యమా అని తాను కూర్చున్న దర్భ నుండి ఒక చిన్న దర్భను తీసి బ్రహ్మాస్త్రంగా మంత్రించి ప్రయోగించాడు. అది వెంట పడితే కాకాసురుడు పరిగెత్తాడు. ఎవరాయనే? పుత్రకిల సశక్రస్య వాయస పతతాంబర. వాడు పక్షులలో శ్రేష్ఠుడు, ఇంద్రుని కుమారుడు, జయంతుడు. వాడు కాకి రూపంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఎందుకు వచ్చాడు? ఇంద్రుని కొడుకు కదండి. అంటే రామునికి ఫ్రెండా శత్రువా? ఫ్రెండే కదా. రాముడు వచ్చింది ఎందుకు? వాని పని కోసమే కదా. రావణాసురుడు దేవతలను బాధిస్తున్నాడని ఇంద్రాదులు ప్రార్థిస్తే కదా రాముడు వచ్చింది. ఎవరి పని కోసం వచ్చారో వారి కొడుకే హాని చేయడం ఏంటిది? ఏం కదా భయం బాగలేదే అంటే వాల్మీకి ఏం చెప్పలేదు. వాల్మీకి వ్యాసులు ఇద్దరు కూడా బరుక్కుంటారు. ఈయన చెప్పని దాన్ని ఆయన చెప్తాడు. పద్మపురాణంలో వ్యాసుడు చెప్పాడు కారణం. దేవతలందరూ స్వామిని ప్రార్థించారు. స్వామి రాముడిగా పుట్టాడు. రావణాసురుడిని చంపుతానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. పుట్టాడు, పెరుగుతున్నాడు. ఓ 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు అయ్యాయి. విశ్వామిత్రుడు వచ్చాడు. నా వెంబడి పంపు అన్నాడు. దశరథుడు రామా ఓ అన్నాడు. అయ్యా అనిపోయాడు. విశ్వామిత్రుడు తాటగాను చంపు, చంపేశాడు. యజ్ఞాన్ని కాపాడు, కాపాడాడు. ధనువును చూడు అంటే చూచాడు. ఎక్కుబెట్టవయ్యా అంటే ఎక్కుబెట్టాడు. దశరథ మహారాజు గారు అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే చేసుకున్నాడు. అయోధ్యకు రా అంటే వచ్చేసాడు. రేపు రాజును చేస్తాను అంటే ఓకే అన్నాడు. అడవికి పో అంటే బయలుదేరాడు. ఈయన పని ఏం చేస్తాడు? ఇక ఎవరేది చెప్తే ఆ పని చేస్తే ఈయన మా పని ఎప్పుడు చేయాలి? పొరపాటున రావణాసురుడు నన్ను చంపకుంటే సరే అంటాడు. మీకు అదేంటి? మా పని అవుతుందా? అసలు రాముడి కోపం వస్తుందా? కోపం వస్తే కదా పని అయ్యేది. ఎలా కోపం వస్తుందో చిన్న టెస్ట్ చేయాలి అని అబ్బాయే కదా. ఎవడు కాకాసురుడు అబ్బాయే కదా. ఆమె జగన్మాత కదా. పిల్లవాడు పాలు తాగడానికి వచ్చాడు. పెద్ద విషయాలేనండి. కొంచెం గాయపరిచాడు. మాంతం బ్రహ్మాస్త్రం తీశాడు. అర్థమైంది దేవతలకు. రాముడికి ఎలా కోపం వస్తుందో తెలిసిపోయింది. ఎలా కోపం వస్తుంది? సీతమ్మనేమన్నా అంటే కోపం వస్తుంది. అందుకే రావణాసురుని మనస్సులో సీతమ్మను హరించే బుద్ధి పుట్టించాడు. రామచంద్రునికి కోపం ఎలా వస్తుందో పరీక్షించటానికి కాకాసురుణ్ణి ఇంద్రుడు పంపాడు. అలా మహానుభావుడు వచ్చి ఇంత బాధ పెట్టాడు. ఈ మహానుభావుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అన్ని లోకాలు తిరిగాడు. అందరినీ శరణు వేడాడు. ఎవ్వరూ దొరకక మళ్లీ తిరిగొచ్చి అనుకోకుండా రాముని పాదాల ముందరే పడ్డాడు. పడటమేదో తల కిందల పడ్డాడు. అంటే రాముని పాదాలకు పాదాలు తాకేలా పడ్డాడు. తల అటుంది, కాళ్ళుతున్నాయి. ఇప్పుడు రాముడు చూచాడనుకోండి, పరిస్థితి ఏమిటి? అమాంతం మెడకాయ తీసుకేస్తాడు. పిల్లవాడు కదా, పోయి ఏం తెలుసు వాళ్లకు? అమాంతం ఏదో గాయం చేశారు అనగానే ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించడమేనా? పిల్లల సంగతి ఏమన్నా తెలుసా? ఏం రాముడండి, తండ్రులంతా ఇలాగే ఉంటారు. తల్లుల బాధలు తండ్రులకేం తెలుస్తాయి? పసిపిల్లవాడికి పాలిస్తుంటే పొరపాటున పాలు రాకుంటే పిల్లవాడు ఏం చేస్తాడు? కొరుకుతాడా లేదా?
కొడుకు గారి మెడకాయ పిసికేస్తారా పిల్లవాడిని? ఇగుతారా? అదేం తండ్రి అదేం తండ్రి, ఈయనకేం తెలుసు అందులో పిల్లగాడిని చంపేస్తున్నాడే అని ప్రేమతో రాముడు చూస్తున్నాడా అన్నట్టు చూసింది. ఆయన చూడటం లేదు, అమాంతం తలకాయ తిప్పేసింది. ఆయన చూడడా రాముడు? ఇక్కడే చూస్తున్నాడు. ఓహో కాపాడాలా అని కుడి కన్నును బలిగా ఇచ్చేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. అప్పటి నుంచే మనకు సాగు తప్పి సామెత తెలుసు కదా, ఇదన్నమాట. ఈ వృత్తాంతాన్ని సీతమ్మ చెప్పి ఇది తప్పకుండా గుర్తుపడతారు, ఈ గుర్తుతో రాముడు నిన్ను నమ్ముతాడు అంటే ఇది ఒక్కటే కాదు అమ్మ, మరింకేమైనా ఇస్తావా? అప్పుడు తల్లి తన చూడామణిని ఇచ్చినది. ఇది వివాహ కాలంలో దశరథ మహారాజు ససురేణ మయా దత్తం అంటారు. దశరథ మహారాజు గారు ఇచ్చారట. అంటే జనకుడు, దశరథుడు, విశ్వామిత్రుడు ముగ్గురు జ్ఞాపకం వస్తారు ఈ మణిని చూస్తే. పెళ్లి జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఆ చూడామణిని హనుమంతుడు ఏలుకు పెట్టుకున్నాడు. ఏలుకు మణి పెట్టుకుంటే భుజం వణికిందట హనుమంతుడికి. నఖ్యస్య ప్రాభవతు భుజ అంటాడు. అమ్మ చూడామణికితే అన్ని లోకాల కంటే బరువు ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మహానుభావుడు దాన్ని ధరించి, అమ్మ మరి బయలుదేరమంటావా, పని కాస్త పూర్తయింది కదా అంటే, నాయన అంతా బాగానే ఉంది, నువ్వు చాలాసార్లు రాముడు వస్తాడు, పని చేస్తాడు, రావణాసుడిని చంపుతాడు, నన్ను తీసుకొని పోతాడు అని చాలా కబుర్లు చెప్తున్నావు. నాకు చిన్న డౌటు, ఏమిటి? సముద్రం మధ్యన ఉంది కదా, ఎలా దాటుతాడే? త్రయాణమేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తి స్యాత్ వైనతేయస్య తవ వా మారుతస్య వా. సముద్రాన్ని దాటగలవారు ముగ్గురే. ఎవరు? అయితే వాయుదేవుడు, కాకుంటే గరుత్మంతుడు, తర్వాత నువ్వు. నాలుగో వాడు సముద్రాన్ని దాటి రాలేడు. రాముడు ఎలా వస్తాడు? లక్ష్మణుడు ఎలా వస్తాడు? శుద్ధుడు ఎలా వస్తాడు? వారందరూ రాకుండా పని ఎలా అవుతుంది? పోనీ అంతా నేనే చేస్తానంటావా? నువ్వు చేయగలవు, సమర్థుడవే. అంతా నువ్వు చేస్తే రాముడి కీర్తి ఏం కావాలి? నీవు నన్ను తీసుకొని పోతే రావణాసుడికి రాముడికి తేడా ఏమిటి? లేడిని పంపి రావణాసుడు పోయాడు, కోతిని పంపి రాముడు పోయాడు. ఇద్దరు ఒకటే. ఒప్పుకోమి. శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలాద్దన మా నయేత్ ఇది కాకుస్థ తత్త సదృశం భవే. ఇక్కడికి రావాలి రాముడు, యుద్ధం చెయ్యాలి, తన శరములతో లంకను చిందరవందర చెయ్యాలి, రావణాసుడిని చంపాలి, నన్ను తీసుకొని పోవాలి. అది నా గౌరవం, ఆయన గౌరవం. ఏం చేస్తావు అంటే తల్లి చాలా దీనంగా అడిగింది. హనుమంతుడు అంటాడు, ఏకోత్పానతే లంకామేశ్యంది అరిగుదప. అందుకేందుకమ్మా, అక్కడున్న వానరులు ఒక్క గంతులో ఇక్కడికి వస్తారు. రామలక్ష్మణులు నా భుజమెక్కి వస్తారు. వానరులు ఒక్క దూకుతారు సముద్రాన్ని. ఎందుకంటావా తల్లి? నీకు అర్థం కాలేదా? నేనొచ్చానా? నేనే వచ్చాను, వాడు రాలేదా అమ్మా? అహంతావదిహ ప్రాప్త కింపునస్తే మహాబలాహ నహి ప్రకృష్ట ప్రేష్యంతే హి తరే జనా. నేనే వచ్చాను దానికి సముద్రం దాటి, వాడు రాలేదా అంటే అదేమిటి? మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధవు. సుగ్రీవుని దగ్గర నాకంటే చిన్నవాడు ఎవడు లేడు, అందరూ నేనే చిన్నవాడు. సుగ్రీవుని దగ్గరి వానరులలో నేను మాత్రమే చిన్నవాణ్ణి. నమ్మారా? ఒకటా? ఉన్నవాడిలో పని ఎవరికి చెప్తారమ్మా? 10 మంది ఉన్నారండి అక్కడ, పని ఎవరికి చెప్తారు? పెద్దవాడికా చిన్నవాడికా? చిన్నవాడికే కదా. మరి అందరూ అక్కడ నన్ను పంపారు.
అందరూ అక్కడ ఉన్నారు, నాకు పని చెప్పారు అంటే నేను ఉన్నవాళ్ళందరూ చిన్నవాడే కదా. ఇంత చిన్నవాడే వచ్చి పెద్దవాడు వాడు రాలేదా? మీరు ఎందుకు ఒక గంతులో వచ్చేస్తారు? ఇది ఆచార్యునికి ఉండవలసిన లక్షణం. గురువైన వాడు నేనన్నీ సాధిస్తాను, నాకన్నీ శక్తులున్నాయి, అందరినీ ఉద్ధరిస్తాను, అహంకారంతో ఉన్నవాడు ఆచార్య పదవికి పనికిరాడు. వినయం ఉన్నవాడే ఆచార్యుడవుతాడు. హనుమంతుడు నేను అందరికంటే చిన్నవాణ్ణి, నేనే వచ్చాను, ఇక వారు రాలేరా అని సీతమ్మను ఓదార్చాడు. ఇందులో ఒక మాట చెప్పాడు, నాస్మిం స్థిరం వచ్చసి దేవి దేశే రక్షోగణై అధ్యుషితే అతిరౌద్రే. తల్లి, నీవు ఈ లంకలో ఎక్కువ కాలం ఇక ఉండవు. నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమ కాలమాత్రం. ఇక్కడ నీవు ఎక్కువ కాలం ఉండవు. నేను రాముణ్ణి కలిసేంత వరకు ఓపిక పడు. నేను పోయి రాముణ్ణి కలిశాను, ఇక్కడికి వచ్చాడు అనుకో, నీ పని కాస్త అయిపోతుంది. అప్పుడు తల్లి, మరి మా రాముడికి కొని మీ రాముడికి ఏం చెప్పమంటావు? కౌసల్య సుషువే లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ శిరసాచ అభివాదయ. చక్కని మాట చెప్పింది సీతమ్మ. ఏమంటుంది? స్వామి, కౌసల్య లోకనాథుణ్ణి కుమారుడిగా పొందింది కదా, ఆయన నా భర్తే, అన్నాను ఏం లేదు. అలాంటి వాణ్ణి మమార్థే సుఖం పృచ్ఛ, నా కోసం క్షేమం అడుగు, శిరస్సు వంచి నమస్కరించానని చెప్పు. సీత సందేశం. మాటలో కూడా కాస్త పుల్లవిరుపు మాటే మాట్లాడింది సీత. ఏమని? లోకభర్త అయిన స్వామిని కౌసల్య కనింది అంటే ఏమర్థం? ఆయనను నాకు భర్త అనుకున్నాను, కానీ లోకానికంతా భర్త అంటే ఏమర్థం? మా వారికి లోకం గురించి కావాలి కానీ నా గురించి కాదు అన్నమాట. లోకాన్ని గురించి బాగా పట్టించుకుంటాడు, నా గురించి పట్టించుకోడు. అందుకే తల వంచి నమస్కరిస్తున్నాను. క్షత్రియులు తల వంచి నమస్కరించారు అంటే అర్థమేమిటి? భరించరాని అవమానం ఉన్నప్పుడే ఆ పని చేస్తారు. నేనెంత బాధపడుతున్నానో ఒక్కసారి నీవు తెలుసుకో. 2 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత నేను బ్రతకను. ఈ లోపే నీవు వచ్చి పని పూర్తి చేసుకొని రావాలి. చెప్పితే, అమ్మా ఎలాంటి డౌటు నీకు లేదు, నిన్ను ఎప్పుడు చూడాలనే వారు కూడా కోరుకుంటున్నారు, త్వరలో వారు ఇక్కడికి వస్తారు. ఇంకా ఏమైనా గుర్తులున్నాయా చెప్తావా అని అడిగితే, అన్ని గుర్తులు ఇచ్చాను కదరా, ఇంకేముంది. అయితే తల్లి, మరి బయలుదేరమంటావా అంటే, నాన్న ఒక పూట ఉండరాదురా, ఎందుకంటే లంకలో అందరూ రాక్షసులే, అందరూ శత్రువులే, ఒక్కడు నావాడు లేడు. ఎవరిని చూచి ఆనందంగా ఉండాలి? నువ్వు ఒక్క పూట ఉంటే చూసుకుంటే ఒక్క పూట గడుపుతాను, మళ్ళీ రేపటి నుంచి నా బాధలు నాకే కదా. మరి త్వరగా రావాలంటే త్వరగా పోవాలి కదమ్మా, అనుమతించు అని ఆమె యొక్క అనుమతిని తీసుకున్నాడు మహానుభావుడు. బయటకు వచ్చాడు, కొంచెం ఆలోచించాడు, పని కాస్త పూర్తయింది. సీతమ్మను చూచాం, ఆమెతో మాట్లాడ నమ్మకం కలిగించాం, వచ్చేదాకా ఆమె బ్రతికుంటుంది, డౌట్ లేదు. అని మరి నేను లంకకు వచ్చిపోయినట్టు లంకలో ఉన్నవారికి ఎలా తెలవాలి? సీతమ్మతో మాట్లాడినట్టు రావణాసురునితో కూడా మాట్లాడాలి కదా. రావణాసురునితో మాట్లాడాలంటే వాడిని చూడాలి. చూడాలంటే మనం పోతే అపాయింట్మెంట్ ఇస్తాడని, విజిటింగ్ కార్డు పంపినా ఇవ్వడు. మరేం చేయాలి? వాడే తీసుకొని పోయేలా చేయాలి. నేను వస్తాను అంటే వాడు రమ్మన్నాడు,
వాడే గుంజుకొని పోవాలి. అంటే కాస్త ఏదో నా పనేదో నేను చేయాలి. ఈ అశోకవనం బాగుంది కదా, వాడి ప్రియురాళ్ళందరూ విహరించే వనం అట కదా, దీన్ని పాడు చేసి సరిపోలే అని ఒక్కసారి విజృంభించి అశోకవనాన్ని ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. సీతమ్మ ఉన్న చెట్టు తప్ప ఒక్క చెట్టు మిగిలితే ఒట్టు. చెట్లు లేవు, ఆకులు లేవు, పూలు లేవు, పండ్లు లేవు, తీగలు లేవు, సరస్సులు లేవు, చెరువులు లేవు, బావులు లేవు. ధ్వంసం. ఈ ధ్వనికి వాళ్ళు లేచారు, చూచారు. ఇప్పటిదాకా సీతమ్మతో మాట్లాడినట్టు అనిపించింది, ఇప్పుడు అక్కడ పోయి పాడు చేస్తున్నాడేమిటి? ఏమమ్మా, యస్త్వయా కృత సంవాద సీతే తామ్రముఖస్తతి. ఇప్పటిదాకా నీతో మాట్లాడాడు కదా, ఆ ఎర్రమూతున్న చూడువాడు కోతి తామ్రముఖ. కథంత్వయా సహా నేన సంవాద కృత. నువ్వు నీతో ఏం మాట్లాడాడు? ఆయన ఎవరు పంపితే వచ్చాడు? ఎందుకు వచ్చాడు? మీవాడేనా? నీకోసమే వచ్చాడా? సీతమ్మంది, వాడెవడో నాకేం తెలుస్తున్నాయి, ఎవడో వస్తే వేగ్మి రాక్షసమేవైనా కామరూపిణ వాగతం. వాడు రాక్షసుడే అనుకుంటున్నాను నేను. మీరు తెలుసుకోండి, నన్ను బాధ పెడతారు. పాము అడుగు జాడలు పాముకే తెలుస్తాయి, మనిషికేం తెలుస్తాయి? వాడు రాక్షసుడే, మీరు రాక్షసుడే. వాణ్ణి కూడా రాక్షసుడే అనుకున్నాను. అనుకుంది కదా, అబద్ధమే చెప్పలేను, రాక్షసుడే అనుకున్నాను. ఓహో, ఈమె చెప్పడానికి వీల్లేనట్టుగా కనపడుతుంది అని వారంతా వెళ్ళి రావణాసురునికి చెప్పారు ఆ కాస్త వార్త. ఒక వానరుడు వచ్చాడు, సీతమ్మతో కబుర్లు చెప్పాడు, అశోకవనాన్ని భంగం చేశాడు. సీతమ్మని అడిగితే ఆమె చెప్పాలనుకోవటం లేదు. అశోకవనాన్ని పాడు చేశాడు తప్ప సీతమ్మ ఉన్న చెట్టు జోలికి పోలేదు. అలిసి చేశాడా, కావాలనే చేశాడా? అయినా వాడి కరసటేమిటి, మహా భయంకరంగా ఉన్నాడు అని చెప్పేసరికి కొంత సైన్యాన్ని ఇచ్చి పంపాడు రావణాసురుడు. ఇతను 80,000 అంటాడు వాల్మీకి చమత్కారంగా. కాని మనకు భారతం చదివితే వింటే, భారత యుద్ధం మొత్తం పూర్తయిన తరువాత అర్జునుడు పైన ఉన్న హనుమంతుణ్ణి, ఎక్కడున్న హనుమంతుడు రథం మీద ఉంటాడు కదా, ధ్వజం, స్వామి మా యుద్ధం చూశారు కదా, మీకు నచ్చిందా? బాగా యుద్ధం చేశామా? యుద్ధం చేశారా? ఎక్కడ చేశారు యుద్ధం? ఎవరు చేశారు? అదేమిటి స్వామి 18 రోజులు చచ్చి బతికా. యుద్ధం అది యుద్ధమా? సైన్యం అంటే ఇంతేనా? 18 అక్షోహిణుడు స్వామి. ఏమో, నేను అశోకవనం పాడు చేస్తున్నప్పుడు రావణాసుడు పంపాడు, అంతమంది లేరు. ఇది సైన్యం, ఇదో యుద్ధమా అంటే అంతమందిని పంపాడు రావణాసుడు న్యాయంగా. అలాంటి వారిని స్వామి క్షణంలో సంహరించాడు. ఆ పక్కన దేవత ఆరాధనకు పనికొచ్చేటువంటి విగ్రహాలు పెట్టే పెద్ద భవనం కనపడింది, దాన్ని ధ్వంసం చేశాడు. ఆ ద్వారం యొక్క తోరణాన్ని ఆశ్రయిస్తే ప్రహస్తపుత్రుడైనటువంటి జంబుమారిని పంపాడు, వాణ్ణి వధించాడు. తరువాత 7 మంత్రిపుత్రులను పంపాడు, వారిని సంహరించాడు. తరువాత 5 సేనాపతులను పంపాడు, వారిని సంహరించాడు. ఇక లాభం లేదని తన కుమారుడైనటువంటి అక్షయ కుమారుణ్ణి పంపాడు. అతనితో చాలా బాగా యుద్ధం చేశాడు. 16 ఏళ్ల వాడైన అక్షయ కుమారుడు, చిన్నవాడు. కానీ ఇంత చిన్నవాడికి ఇంత పరాక్రమం అని హనుమంతుడే ఆశ్చర్యం పోయాడు. అయం మహాన్, చాలా గొప్పవాడు. అస్త్రబలాచ్య మహాన్, శస్త్రబలంతో గొప్పవాడు, పరాక్రమ పెద్దవాడు. కానీ వీడు చాలా గొప్పవాడు, వీడు చాలా మంచివాడని వాడిని చూచి మెచ్చుకొని సంతోషించి వాడు ఊరుకుంటాడా? వాడు చేస్తాను కదా. నవర్ధమానోగ్ని ఉపేక్షితుం క్షమ. పెరుగుతున్న అగ్నిని చూస్తూ ఊరుకోకూడదు అని అమాంతం పైకి ఎగిరి
పైకి వచ్చినటువంటి అక్షకుమారుణ్ణి 2 కాళ్ళు పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అక్షకుమారుడు కూడా చచ్చాడు అనేసరికి రావణాసుడికి అది డౌట్ వచ్చేసింది. వీడు నిజంగా వానరుడేనా? చాలా మందిని చూచాను, వాలీని చూచాను, సుగ్రీవుని చూచాను, అంగదుడిని చూచాను, నలుణ్ణి చూచాను, నీలుణ్ణి చూచాను. నైవం తేషాం గతిర్భీమ నా తేజ నా పరాక్రమ నా రూపస్య పరికల్పనం. వాళ్ళకింత బలం లేదు, ఇంత తేజస్సు లేదు, ఇంత పరాక్రమం లేదు, రూపాన్ని పెంచడం లేదు. వీడెవడు? నాయన ఇంద్రజిత్తు, అత నువ్వే వెళ్ళు, నీవు వెళితేనే పని పూర్తవుతుంది అంటే మహానుభావుడు ఇంద్రజిత్తు బయలుదేరి వెళ్ళాడు. ఘోరమైనటువంటి యుద్ధం చేస్తే ఇంద్రజిత్తుకు అర్థమైంది సంగతి ఏంటో. వీడు అస్త్రాలతో శస్త్రాలతో చావడు, మరేం చేయాలి? బంధించాలి వీడిని అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంతో బంధించబడ్డాడు. హనుమంతుడు అంటాడు, నన్ను బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయదు, పులిపేసుకొని వెళ్ళొచ్చు, కానీ రావణాసురుణ్ణి చూడాలి కదా. చూడాలంటే కాస్త బంధించబడ్డట్టే కనపడాలి. పట్టకపోని కావాలని బంధించబడ్డట్టు నటించాడు. రాక్షసులకు ఆ రహస్యం తెలియక వీని మళ్లీ తాళ్లతో కట్టేశాడు. మరొక దానితో కట్టేస్తే బ్రహ్మాస్త్రం పనిచేయదు, ఫెయిల్. ఇంద్రజిత్తు మొత్తుకున్నాడు, ఏం కర్మ ఇది, ఇలా చేశారు, ఆయన అదృష్టం బాగుంది, వాడికి తెలియలేదు అని తీసుకొని రావణాసుడు దగ్గరికి సపోయాడు. మహానుభావుడు రావణాసురుడు చూచి వీణ్ణి కిమేష భగవాన్ నాంది భవేత్ సాక్షాదియాగత ఈయన శప్తోస్మి కైలాసే మయా సంచరితే పురా. నేను పూర్వం కైలాసాన్ని ఎత్తినప్పుడు నన్ను చెప్పించిన నంది వచ్చాడా ఏమి? చాలా మందిలాగా ఉన్నారు, వానరుడు మాత్రం కానట్టుందని ఆశ్చర్యపోయాడు. రావణాసుడు చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. అహోరూపం అహోధైర్యం రావణస్య దురాత్మ. ఎంత తేజస్సండి వీనిది. యధర్మో న బలవాన్ శాదయం రాక్షసేశ్వర శాదయం సురలోకస్య సచక్రస్యాపి రక్షిత. ఒక్క అధర్మం వీడి దగ్గర లేకుంటే 3 లోకాలు కాపాడేవాడు కదా. ఇలా పరస్పరం ఒకరినొకరు చూచుకొని ఆశ్చర్యపోతే వీడెవడో అడగండి అని స్వామి చెప్తే మంత్రి అడిగాడు, నీ రూపం మాత్రమే వానరుడవు, నీవు వానరుడవు కాదు. విష్ణువు పంపాడా, ఇంద్రుడు పంపాడా, వరుణుడు పంపాడా, కుబేరుడు పంపాడా, ఏమనుకొని పంపారు, ఏం చెయ్యాలనుకున్నావు, ఎందుకు నువ్వు వచ్చావు? నాహమస్మి ధనదస్య న కుబేరస్య. నేను కుబేరుణ్ణి దూతను కాదు, వరుణుని దూతను కాదు, విష్ణు దూతను కాదు. జాతిరేమత్వేష వానరోహమిహాగత. నేను జాతి ఇదే, నేను వానరుణ్ణి, ఇక్కడికి వచ్చాను. రాముని దూతను, రాముడు పంపితే వచ్చాను. సీతమ్మ రాముని పత్ని. సీతమ్మను కోల్పోయిన రాముడు వెతుక్కుంటూ కిష్కింధకు వచ్చాడు. సుగ్రీవుడితో స్నేహం చేశాడు. త్వయా విజ్ఞాతపూర్వస్య వాలి వానర పుంగవ. నీకు వాలి బాగా తెలుసు కదా, బలం కూడా తెలుసు కదా. అంత పెద్ద వారిని మా రాముడు ఒక్క బాణంతో చంపాడు. సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు. సుగ్రీవుడు వానరులను పంపాడు. అందులో నేను ఇక్కడి దాకా వచ్చాను. సముద్రాన్ని లంఘించి నీ దగ్గరికి వచ్చాను. నీ లంకలో గృహేతే జనకాత్మజ, నీ ఇంటిలో సీతను చూచాను. నీవు ప్రియురాలనుకుంటున్నావేమో, కాళరాత్రి తాం విద్ధి సర్వలంకా వినాశిని. సీతమ్మంటే కాళరాత్రి, మొత్తం లంకను నాశనం చేస్తుంది. పామును చేత్తో పట్టుకోవాలనుకుంటున్నావు, అగ్నిహోత్రుణ్ణి వస్త్రంలో మూట కట్టుకోవాలనుకుంటున్నావు. మర్యాదగా సీతమ్మను రాముడికి అందజెయ్యి, బాగుంటావు. కాని నాడు నీకు వధ తప్పదు.
వరముందనుకుంటున్నామేమో. రాక్షసులు వానరులు నరులు వారిద్దరితో నేను చావననుకుంటున్నావేమో. సచ్చేది వాడిని చెప్పు. నరులు వానరులు తప్ప తక్కిన వారితో చావని వరం కోరుకున్నావు. రాముడు నరుడు, సుగ్రీవుడు వానరుడు. ఎలా ఒప్పుతాను? వారితో తప్పకుండా చస్తావు. బ్రహ్మ స్వయంభూ చతురాననోవా రుద్ర స్త్రినేత్ర త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా స్థాతుం నశక్తా యుధి రామవతి. సాక్షాత్తు బ్రహ్మ అయినా రుద్రుడైనా ఇంద్రుడైనా రాముడు చంపాలి అనుకుంటే కాపాడలేరు. రామదూతస్య దాసస్య వానరస్య విశేషత. నాయనా, నా మాట వినరా. నేను రాముని దూతను, రాముని దాసుణ్ణి, అందులో వానరుణ్ణి. బాగుపడతావు. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా రావణ సహస్రమ్మే యుద్ధే ప్రతిబలం భవేత్. నీలాంటి రావణాసురులు 1000 మంది కూడా నాకెదురు నిలువలేరు. నీ ముందరే చెప్తున్నాను. ఎందుకంటావా? మాకు మీలాగా ఆయుధాలతో పని లేదు. శిలాభిస్త ప్రహరత పాదపైశ్చ సహస్రశ. గుట్టలతో చెట్లతో మేము యుద్ధం చేస్తాం. ఎవడైనా వస్తే ఓ గుట్ట తినే చేస్తాం. వాడు ఏం చేస్తాడు? ఇంకా ఆయుధాలేం పని చేస్తాయండి? గుట్ట ఎత్తేస్తే ఏదో చుట్టుపీ కొట్టేస్తాం, లేదు గోడతో గీరేస్తాం, పళ్ళతో కొరికేస్తాం. బతుకుతారా? జాగ్రత్తగా ఆలోచించి నా మాట విను. ఇంత బాగా మహానుభావుడు హితం చెప్పితే రావణాసురుడి కోపం వచ్చి ఇలాంటి వానరుణ్ణి చంపేయండి. వధమాజ్ఞాపయతు క్షిప్రం రావణ రాక్షసేశ్వర. వీడిని చంపేసేయి అన్నాడు. విభీషణుడు పక్కన వచ్చి నా దూతవధ్యాం ప్రౌదంతి సంత అన్న. ఎంత అపకారం చేసినా దూతను చంపకూడదు. నా ధర్మవాది నచ లోకవృత్తి నచాపి శాస్త్రగ్రహణేషు చాపి విద్యేత తుల్యస్తవ కశ్చిత్. ధర్మంలో, శాస్త్రంలో, పాండిత్యంలో, లోకాచారంలో నీతో సమానుడైన బుద్ధిమంతుడెవడు లేడు రావణ. ఇంత బాగా ఉన్న నీవు దూతను చంపుతావా? నీకు నిజంగా కోపం వస్తే దూతను పంపిన వాడిని చంపు. పరాక్రమం అక్కడ చూపు, ఇక్కడ కాదు. దూతను చంపావనుకో, అక్కడికి వీడు పోడు, ఇక్కడ ఉన్నట్టు వానికి తెలియదు, వాడు ఇక్కడికి రాడు, నీకు యుద్ధం జరగదు. నీకు యుద్ధం అంటే ఇష్టం కదా. యుద్ధం అంటే ఇష్టం ఉన్నవాడు యుద్ధం సాగేలా చూడాలా, ఆగేలా చూడాలా? నిజంగా నీవు వీరుడవైతే యుద్ధం సాగేలా చూడాలి. యుద్ధం సాగాలంటే వీడు అక్కడికి పోవాలి, పోవాలంటే చంపడం, కావాలంటే వైరూప్యం అంగేషు కశాభిఘాత అంటాడు. కావాలంటే రూపం మార్చు, గోడాలతో కొట్టు, వాతలు పెట్టు, ఇలాంటివి ఏవో చెయ్యి. కానీ చంపడం ఏమిటి? ఇదేదో బాగుందిరా నాయనా. కపీనాంకిల లాంగూలం ఇష్టం భవతి భూషణం. బాగా చెప్పావు. కోతులకు తోకంటే ఇష్టం కదా. తేన దగ్ధేన గచ్చతు. ఆ తోకను కాల్చి మనం పంపుదాము. వెంటనే మహానుభావులు తోకకు వస్త్రాలు చుట్టి తైలం కూడా పోసి అంటు పెట్టారు. లంక అంతా తిప్పుతున్నారు. ఈ వార్తను అత్యుత్సాహంగా కొందరు రాజస్త్రీలు వెళ్లి సీతమ్మకు చెప్పారు. అమ్మా, ఇప్పటిదాకా నీతో మాట్లాడాడే అలాంటి వానరుణ్ణి తోక కాల్చి లంకనంతా తిప్పుతున్నారు. తనకు ఇన్ని కష్టాలు వస్తే ఎక్కడా మాట్లాడలేదు. రావణాసురుణ్ణి భస్మము చేయగలిగి కూడా చేయలేదు, తన శక్తి ఉపయోగించలేదు. హనుమంతునితో కలిసి ఒక్కసారి ఆ మనస్సు ఆందోళనకు యజ్ఞ వజుశుశ్రూష యజ్ఞ చరితం తప యదివాస్తేకపత్నిత్వం సీతోభవ హనుమత. నేను పతివ్రతనైతే, నేను నా భర్తను సక్రమంగా
సేవించగలిగితే, నా భర్త నన్నే ప్రేమిస్తుంటే, అగ్నిహోత్ర హనుమంతునికి చల్లగా ఉండు. అగ్నిహోత్రుణ్ణి ఆజ్ఞాపించింది, జాగ్రత్త, కాల్చేవు అని నువ్వు కాలిపోతావు, హనుమంతుణ్ణి కాలిస్తే నువ్వు కాలిపోతావు, జాగ్రత్త, చల్లగా ఉండు. అమ్మ చల్లగా ఉండుంటే కాకుండా ఏం చేస్తాడు? ప్రాళేయానిల సంవృత అంటాడు వాల్మీకి. మంచుగడ్డ తోకగడ్డ దగ్గర పెట్టినట్టు ఉందట. హనుమంతుడు చూచాడు, ఏం సంగతి ఇది, నిప్పు పెడితే కాలాడు కానీ చల్లగా ఉంది ఏంటి, ఐసులాగా ఉంది. ఓహో, సముద్రం దాటుతుంటే మైనాకుడు వచ్చాడు, సురస వచ్చినది, ఇక్కడ చంద్రుడు వచ్చాడు, ఇవన్నీ రాముడి ప్రభావమే కదా. మరి ఇన్ని చేసిన వాడు అగ్ని మాత్రం కాలుస్తుందా? సీతమ్మ చెప్పిందేమో, రాముడు చెప్పాడేమో. అంటే అగ్నిహోత్రుడు నాకు ఉపకారం చేస్తున్నాడు. మరి మళ్ళీ మనం కూడా ప్రత్యుపకారం చేయొద్దా? కృతేజ ప్రతికర్తవ్యం. ఏం చేస్తే బాగు? పాపం నా తోకను ఆహారంగా తీసుకోమని వాళ్ళు ఇచ్చారు. ఆహారంగా తీసుకోకుని అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు. ఇప్పుడు ఆహారం ఇవ్వద్దా? ఏమన్నా అగ్నిహోత్రుడు కాల్చకుండా ఊరుకుంటాడా? సరే, థ్యాంక్స్ చెప్పుదాం, లంకన ఆహారంగా ఇద్దాం, ఏముడిపోయింది? ఒక్కసారి శరీరాన్ని పెంచి కట్లు తెంచుకొని పట్టుకున్న వారిని సంహరించి అగ్ని కాస్త లంకనంతా పెట్టేశాడు. ఒక్క విభీషణ ఇల్లు తప్ప మొత్తం లంకను కాల్చేశాడు. పని కాస్త పూర్తయిందని ఆ తోకను సముద్రంలో చల్లార్చేశాడు. అక్కడి నుంచి చూశాడు, లంక మొత్తం కాలిపోయింది. సర్వా భస్మీకృతాపురి, లంక మొత్తం కాలిపోయిందా? చీ, ఎంత తప్పు చేశాను, బుద్ధి లేని పని చేశాను. క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయా వాచ నర సాధు నదిక్షిపేత్. కోపం వచ్చిన వాడు అన్ని పాపాలు చేస్తాడు. ఆలోచించలేదు. లంకను మొత్తాన్ని కాల్చాను. లంకను కాల్చానంటే అందులో సీతమ్మ ఉంది కదా, ఆమె కూడా చనిపోదా? ఇంత పని పాడు చేశానే, అయ్యో మళ్ళీ కథ బయటికి వచ్చింది, ఏం చేయాలి అని బాధపడుతుంటే ఆకాశచారులు, హనుమంతుడు ఎంత గొప్పవాడండి, ఎంత పరాక్రమవంతుడండి, అందరినీ చంపాడు, లంక మొత్తాన్ని కాల్చాడు. హనుమంతుడు పెట్టిన నిప్పుతో లంక మొత్తం కాలిపోయింది, కానీ సీతమ్మ మాత్రం కాలిపోలేదు. ఎంత ఆశ్చర్యం అండి అన్నారు. వార్త చెప్పాడు, నిజంగా కాలిపోలేదా? డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా, ఒక్కసారి చూసిపోతాను. మళ్ళీ వచ్చాడు, అమ్మా క్షేమంగా ఉన్నావా తల్లి? బయలుదేరుతున్నాను, త్వరగా వచ్చేలా చూడు. సీతమ్మకు నమస్కారము చేసి వచ్చిన పని కాస్త పూర్తయింది కాబట్టి దగ్ధ్వా లంకాపురీ, రావణాసురుణ్ణి హెచ్చరించి లంకను దహింపచేసి సీతమ్మతో మాట్లాడి ప్రశాంతంగా బయలుదేరాడు. సింహ గర్జన చేస్తూ సముద్రం యొక్క అవతలి ఒడ్డుకు వెళ్ళాడు. ఇతని గర్జన వినగానే వారంతా పరమానందాన్ని పొందారు. సర్వదా కృతకార్యోసౌ హనుమాన్ నాత్ర సంశయ నఖ్యస్య కృతకార్యస్య నాద ఏవ. తప్పకుండా హనుమంతుడు పని పూర్తి చేసుకునే వచ్చాడు. పని పూర్తి చేసుకోకున్నవాడు ఇంత ఉత్సాహంగా గర్జించలేడు అనుకుంటుంటే పరిగెత్తి వచ్చేసాడు. అతనందరూ కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, చేయి పట్టుకున్నారు, కాలు పట్టుకున్నారు, శరీరాన్ని పట్టుకున్నారు, స్పృశించారు. ఏం జరిగిందయ్యా? పని జరిగిందా అంటే దృష్టా సీత, చూచాను సీతమ్మను. ఎలా చూచావు? ఏం జరిగింది? మొత్తం మాకు చెప్పు. మరి మనమంతా రాముడికి ఇవన్నీ చెప్పాలి కదా. ఇందులో ఏమి చెప్పాలో ఏది దాచాలో కూడా చెప్పు. మన ముందు అనుకోవాలి కదా, అన్ని మాటలు ఏమైపోయి కట్లాలు వస్తాయి అంటే మొత్తం కథను చెప్పాడు.
ఎలా వెళ్ళాడు, ఎవరెవరు అడ్డు వచ్చారు, ఎలా వాటిని దాటాడు, ఎలా లంకను చేరాడు, ఎలా వెతికాడు, ఎలా సీతమ్మను చూచాడు, ఆమెతో ఏం మాట్లాడాడు, రావణాసురుడు ఆమెతో ఏం మాట్లాడాడు, సీత ఎలా సమాధానం చెప్పింది, తానెలా మాట్లాడాడు, ఏమేమి గుర్తులు తీసుకున్నాడు, ఎలా రావణాసురుడితో మాట్లాడాడు, వాని దౌష్ట్య సమాధానంగా ఎలా లంకను ధ్వంసం చేశాడు, జరిగిన వృత్తాంతమంతా చెబితే అంగదుడు ఊరుకోక ఇంత పని చేశావు కదా అంటే, రావణాసురుడు మనం అనుకున్నంత భయంకరుడేం కాదు, పెద్ద బలమున్నవాడేం కాదు, నువ్వే ఇంత పని చేశావు కదా, ఇంకో నలుగురం పోతే వాడు పోతాడు కదా, ఏముంది పోదాం పద, అక్కడికి ఎందుకు పోదాం, నలుగురం వెళ్ళి లంకను ధ్వంసం చేసి రావణాసురుడిని చంపే అమ్మని తీసుకొని వద్దాం, చూచానెందుకు తెచ్చానని చెబుదాం రాముడికి. నిజం తెచ్చామండి, ఆనందంగా ఉంటుంది కదా. అందరూ సరే అంటే సరే అన్నారు. కానీ వారందరికీ లీడరు జాంబవంతుడు. నతావదేశ అతి రక్షమానో యథా భవాన్ పశ్యతి రాజపుత్ర యథాతు రామస్య మతిర్నివిష్ట తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం. నాయనా అంగద, నీ ఆలోచన సరి అయినది కాదు. రాముడు ఏమనుకుంటున్నాడో అలా నువ్వు ప్రవర్తించాలి, నువ్వు అనుకున్నట్టు కాదు. రాముడు శత్రువులను నేను సంహరించాలి, విజయం నేను పొందాలన్నాడు. మనం చంపమని చెప్పలేదు. చెప్పని పని చేస్తే మెప్పు రాకపోగా ముప్పు వస్తుంది. చెప్పినట్టు విందాం, వెళ్ళి చెప్పుదాం. సరే వెళదాం, అందరూ బయలుదేరారు. అలా వెళుతూ ఉంటే మధ్యన ద్రాక్ష తోట కనబడింది. రసాలు బాగా కారుతున్నాయి. అందరూ కలిసి అంగదునితో చాలా కాలం తిరిగాం కదా, ఆకలి బాగా అవుతుంది, అయినా తోట కూడా మనదే కదా, కొంచెం తీసుకుంటాం, పర్మిషన్ ఇస్తే అన్నాడు. అంగదుడు మరి యువరాజు కదా. ఆయన అంటాడు, ఇంత పని చేసిన వాళ్ళని కాదనటం న్యాయం కాదు కదా, మీ ఇష్టం అని. హనుమంతుడు నేను కూడా వస్తానన్నాడు. సపోర్ట్ వచ్చేసింది కదా. జాంబవంతుడు రెడీ, అందరూ రెడీ. వనం ధ్వంసం కాసేపడతాం. వాడు వస్తే ఇంకేమైనా మిగులుతుందా? దాన్ని కాపాడే దదిముఖుడు ఉన్నాడు. మహానుభావుడు సుగ్రీవునికి మామగారు, పిల్లనిచ్చిన మామ, రుమకు తండ్రి. ఆయన చూచి అడ్డుకున్నాడు. అంగదుడు తాతగారని కూడా చూడకుండా అమాంతం లేపి ఎత్తేశాడు. అని కాళ్ళు చేస్తున్నారు అంతా ఇరిగిపోయి, బాబోయ్ నేను బతకలేని ఇక్కడ ఉంటే అని, మనకెందుకులే నిజంగా చూద్దాం పద. నలుగురు అక్కడికి వెళ్ళారు, నలుగురు సుగ్రీవుడి దగ్గరికి. నాయన ఇలా వాళ్ళంతా వచ్చారు, వనం పాడు చేశారు, అది నీ వనం, ఎవ్వరూ ముట్టుకోలేదు, ఇంతకాలానికి ఈ మహానుభావులు ముట్టుకున్నారు, మొత్తం వనాన్ని నాశనం చేశారు. తండ్రి ఏం చేస్తావో చెయ్యి. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో రాముడు అట్లా అడుగుతున్నాడు, ఆయన ఎవరినే ఏం చెబుతున్నాడు? ఇతను దడిముఖుడు, మధువనాన్ని కాపాడేటువంటి మహానుభావుడు. అంగదాదులు వచ్చి మధువనాన్ని పాడు చేశారట. ఆ వార్త నాకు సంతోషంగా చెబుతున్నాడు, బాధగా చెప్తున్నాడు, శిక్షించమంటున్నాడు. రామ, అంగదాదులు ఇంత 6 నెలలు దాటినాక వచ్చి మధువనాన్ని పాడు చేశారంటే వెళ్ళిన పని పూర్తి చేసుకునే వచ్చి ఉంటారన్నమాట కదా. పూర్తి చేసుకొని నాడు ఇంత ధైర్యంగా నా వనాన్ని పాడు చేస్తారా? కాబట్టి నీ పని అయింది, సీతమ్మను చూచారు. ఇంత మాట విని రాముడు పరమానందాన్ని పొందాడు. సుగ్రీవుడు అంటాడు, వెళ్ళి వాళ్ళని తీసుకొని రావయ్యా, నేను వారిని చూడాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వాడు అక్కడికి వెళ్ళాడు. అంగదా, నువ్వు యువరాజువయ్యా, క్షమించు, మర్చిపోయాను, అడ్డుపడ్డాను మీ పనికి, వెళ్ళి మీ
చిన్నాన్నగారికి రాజుగారికి చెప్పాను. వనం ధ్వంసమైందని విని కోప్పడలేదు, సంతోషించాడు. త్వరగా మిమ్మలను చూడాలనుకుంటున్నాడు, దయచేసి అక్కడికి వెళ్ళండి. ఎప్పుడైతే ఈ వార్త చెప్పారో ఇంకా ఉండటం న్యాయం కాదు, బయలుదేరండి పోదాం. అందరూ కలిసి రాముని దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుణ్ణి చూచారు, నమస్కారము చేశారు. సీతను చూచాం, లంకకు వెళ్ళాం, సీతను చూచాం. కోతిమూక ఇష్టవజులు అరుస్తుంది. రాముడు ఎవరు చూచారు, ఎక్కడ చూచారు, ఎందుకు చూచారు, ఎట్లా చూచారు, ఏం మాట్లాడారు అంటే అందరూ నోరు మూసుకున్నారు. హనుమ చెప్పబోయా, నీ మూతులది మా మూతులు కాదు. అప్పుడు స్వామి జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పాడు. నిజంగా సీతమ్మను చూచావా? అయ్యో స్వామి, ఇగో చూడమని ఆమె ఇచ్చినది. అంతేకాదు కాకాసుల వృత్తాంతాన్ని మీ ఇద్దరికి మాత్రమే తెలుసట చెప్పినది అంటాడు స్వామి. మధురాలాప కిమాహ మమ భామిని మద్విహీన పరారోహ హనుమన్ కథయస్వమి. హనుమ, మా సీత చాలా తీయనిది, చాలా తీయగా మాట్లాడుతుంది. అంటే ఏం చెప్పింది? ఏతేన కలు జీవిష్యే భేషజేన ఆతురోయథ. మందుతో రోగి బతికినట్టు సీతమ్మ మాటలు మాట్లాడితే చెప్పితే దాంతో నేను బతుకుతాను. సించంతి వాక్యవారిన అంటాడు. దప్పిగొన్న వాడిని ఒక్కొక్క నీటి చుక్క గొంతులు వేయాలి, ధారగా పోస్తే పోతాడు ఉన్నాడు కదా. అలాగే దప్పిగొన్న నాకు సీతమ్మ మాటలు ఒక్కొక్క మాటను కలుపుతున్నట్టుగా మెల్లమెల్లగా చెప్పవయ్యా, నేను దాన్ని చూచి బ్రతుకుతాను. హనుమంతుడు తాను సీతమ్మతో ఏమేం మాట్లాడాడో స్వామి గుర్తుంచుకోండి. ఆమె 2 నెలలే బతుకుతుందట, అనేదో 1 నెల అయిపోయింది, 1 నెలే బతుకుతుంది. నెలలోపే మనం లంకకు వెళ్ళాలి, సీతను తీసుకుని పోవాలి. నెల బతుకుతుందా సీతమ్మ? ఇంకా చిరంజీవతి వైదేహి ఇది మాసం ధరిష్యతి. నాయన, ఇంకా సీతమ్మ నెల బతుకుతుందంటే చాలా కాలం బతుకుతుందయ్యా. కానీ నా స్థితి క్షణం సౌమ్య నజీవేయం వినాతామస్తే క్షణం. ఆమె లేకుండా నేను ఒక్క క్షణం బతకలేనయ్యా. నేను క్షణం బతకలేను, ఆమె నెల బతుకుతుంది. చాలా కాలం అసలు తెలిసిందే. మరి సీతమ్మకు నీవు ఏం చెప్పావయ్యా అంటే, తతో మయా వాగ్భి అదీన భాషిణ శివాభిరిష్టాభి అభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాతి శోకేన తదాపి పీడిత. స్వామి, తతో మయా వాగ్భి అదీన భాషిణ, ధైర్యం చెప్పే నేను మంచి మంచి మాటలతో ఆమెను ఓదార్చాను. ఎలాగూ శివాభి ఇష్టాభి అభిప్రసాదిత, ఆమెకు నచ్చిన మంగళకరమైన మంచి మాటలతో శాంతింపచేశాను. నా మాటలతో జగామ శాంతి మమ మైథిలాత్మజ, సీతమ్మ శాంతిని పొందినది. తవాపి శోకేన తదాపి పీడిత, ఆమె నీ శోకంతో బాధపడింది, నా మాటలతో సంతోషించింది. ఇది అక్కడ జరిగిన వృత్తాంతమని, జరిగిన వృత్తాంతం మొత్తాన్ని హనుమంతుడు రామన్నకు చెప్పాడు. తరువాత ఏం చేస్తారో యుద్ధకాండలో రేపు చూడాలి. ఏదోలా మనం ఈరోజు సుందరకాండను పూర్తి అయింది అనిపించుకున్నాం, అంటే ముగించుకున్నాం. రేపు యుద్ధకాండకు వెళదాం. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. కాలే వర్షతు పర్జన్యః
పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణాస్సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. జై సీతారాం.